దేవునికి మహిమ కలుగును గాక. మరి కొలస్సై పత్రికను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. చివరిగా ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమాలో చెరసాల్లో ఉండి ఇంకా సంఘముల పట్ల భారం కలిగి ఈ కొలస్సీ సంఘంలో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరిస్తూ విశ్వాసులను బలపరుస్తూ వారిని హెచ్చరించడానికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఈ ఉత్తరము కేవలము కొలస్సీ సంఘానికి మాత్రమే కాదు, సార్వత్రిక సంఘం అంతటికి కూడా అవసరమైన హెచ్చరికలు, పాఠాలు ఉన్నాయి. కనుకనే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో ఆ పత్రికను పొందుపరిచాడు. పౌలు రాసిన ఇంకా పత్రికలు ఉన్నాయి. కొన్ని పత్రికలు బైబిల్లో సమకూర్చబడలేదు. కొరింథీలకు ఒక పత్రిక రాశాడు, అది లేదు. అలా పౌలు రాసిన చాలా పత్రికలని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దాన్ని పొందుపరచలేదు. కారణం ఏంటంటే అది ఏ పత్రికలు అయితే పర్టికులర్గా ఒక సంఘాన్ని ఉద్దేశించి అక్కడి వరకే అవసరమో వాటిని పౌలు చేత రాయించాడు, వాటిని పరిశుద్ధ గ్రంథంలో చేర్చలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఏ పత్రికలు అయితే చేర్చబడ్డాయో ఇవి యేసు రాకడ వరకు సంఘములన్నిటికీ ఉపయోగపడే సందేశాలు అని దేవుడు అనుకున్నప్పుడు వాటిని మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఈరోజు 4వ అధ్యాయంలో ఆల్రెడీ మొదటి వచ్చిన భాగాన్ని లాస్ట్ మంత్ మనం ధ్యానించాం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడునని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. చూడండి, మనం ఎవరో ఇప్పుడు బానిసలం కాదు, కానీ ఎవరి దగ్గర అయితే మనం పని చేస్తున్నామో చేసినంత వరకు ఈ ఆజ్ఞలను కట్టడలను మనము అనుసరించాల్సింది. దీని గురించి గతంలో ధ్యానించాం. అయినా క్లుప్తంగా ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. దయచేసి ఇక్కడ ఎవరైతే మీరు కింద మనుషులను పెట్టి పని చేయించే స్టేజ్లో ఈరోజు ఉన్నారో మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీకు చాలా ప్రాముఖ్యమైన హెచ్చరికలు ఉన్నాయి. పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల. న్యాయమైనది, ధర్మానుసారమైనది అంటే ఈనాడు చాలామంది కాంట్రాక్టర్స్ ఎట్లా ఉన్నారంటే ఒకరోజు కూలిచ్చి 10 రోజుల పని చేయించుకోవాలనుకుంటారు, లేదా నలుగురు చేయాల్సిన పని ఒక్కడితో చేయించి డబ్బులు మిగిల్చాలి అని ఆశిస్తారు. ఇది సహజంగా ప్రతి కాంట్రాక్టర్ చేసే పనే. కానీ ఒక క్రైస్తవ నాయకుడిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఏది న్యాయం, ఈ పనికి ఎంత ఇస్తే న్యాయం అని మనస్సాక్షిని గుర్తించి లేదా ఈ తరాన్ని గుర్తించి మన సమాజాన్ని గుర్తించి ఈ పని చేస్తే ఒక కూలివాడికి ఎంత ఇవ్వచ్చు, ధర్మానుసారమైనది, న్యాయబద్ధమైనది అది మనం గుర్తించి ఎలాంటి కుయుక్తును ఉపయోగించకుండా వారికి కష్టార్జితం వారి చేతికి అందజేయడం ఇది యజమానుల పని. మీరు అనుకుంటున్నారు ఎంప్లాయీగా ఉండడం చాలా కష్టమని, కానీ యజమానిగా ఉండడమే చాలా కష్టం. ఒక కాంట్రాక్టర్గా ఉండడమే చాలా కష్టం. ఎందుకంటే నేను కూడా కొన్ని కాంట్రాక్ట్ వర్క్లు చేశాను. అంత ఈజీ కాదు. మనం తీసుకున్న కాంట్రాక్ట్ డబ్బులు కొన్నే ఉంటాయి. పనివారికి అంత జీతం ఇవ్వలేము, పని ఒప్పుకుంటాము. ఆ పనివాడు ఒకరోజు చేయాల్సింది 2 రోజులు చేశాడు అనుకోండి, నాకు ఇక్కడ లాస్ అయిపోతూ ఉంటుంది. వాడి కూలి కూడా ఇవ్వలేము. సో ఇట్లాంటి నానా తిప్పలు ఉంటాయి, మామూలు తిప్పలు కాదు. అందుకొరకే ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత కాంట్రాక్టర్స్ అందరూ ఏమనుకుంటారంటే దాని బదులు కూలి చేసుకోవడం బెటర్ సార్, 4 రూపాయలు మిగులుతాయని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ 4 రూపాయలు తగిలే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. కారణం ఏంటి అని అంటే వారి కింద ఉన్న దాసులు సరిగ్గా పని చేయకపోవడం. సో ఈ 2 ఇంపార్టెంటే. ఒక కాంట్రాక్టర్గా ఒక క్రైస్తవ వ్యక్తిగా మనం ఉంటే ఎలా ఉండాలి, ఒక క్రైస్తవ వ్యక్తిగా ఒక వర్కర్గా నువ్వు పని చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి. దేవుడు ఈ 2 విషయాల గురించి చెప్పాడు. ఇవి గతంలో ధ్యానించాం. ఒక పనివాడుగా నువ్వు దేవునికి లోబడుతున్నట్టుగా, ఎంత కఠినాత్ముడైన యజమాని దగ్గర నువ్వు పని చేస్తున్నా పనిలో నమ్మకత్వాన్ని కనపరచాలి. నీకు ఒక రోజు కూలి ఇస్తున్నాడంటే ఆ రోజుకి సరిపడే పని నువ్వు న్యాయం చేయాలి. ఉట్టిగా టైంపాస్ చేసుకుంటూ ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుకుంటూ చాయ్కి ఒక అరగంట, లంచ్కి ఒక గంట చూస్తుండగానే 5 కొట్టింది అయిపోయింది సార్ ఇంటికి వెళ్ళిపోవాలా అని అంటే మరి ఆ రోజు నిన్ను నమ్ముకొని పని తీసుకొని ఆ పని అప్పగించినప్పుడు ఆ పని నువ్వు నమ్మకంగా చేయకపోతే నీవు నీ యజమానికి మాత్రమే కాదు దేవుని దృష్టిలో కూడా తప్పు చేస్తున్నావు. సో దయచేసి క్రైస్తవుడు ఏ పొజిషన్లో ఉన్నా దానికి న్యాయం చేయాలి. దేవునికి మహిమ తీసుకొని వచ్చే విధంగా మనం జీవించాలి. ఇది పౌలు యొక్క ఉద్దేశం. ఒకవేళ కుటుంబ వ్యవస్థలో ఉంటే భార్య భర్త వారు ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఉద్యోగం చేస్తే అక్కడ యజమాని వర్కర్గా ఎలా ఉండాలి, ఇవన్నీ దేవుడు సమాజంలో మనం ఎలా బ్రతకాలో చాలా చక్కగా బైబిల్ మనకు నేర్పిస్తుంది. నేను చెప్తున్నాను, ఇంత చక్కగా ఏ గ్రంథములో రాయబడలేదు. సమాజములో ఒక మానవుడిగా ఎలా బ్రతకాలో, అనుదిన చర్యలో మన వ్యవహారాలు ఎలా ఉండాలో ఎంత యథార్థంగా, ఖచ్చితంగా, న్యాయబద్ధంగా, ధర్మానుసారంగా
ఎలా బ్రతకాలో బైబిల్ ఇచ్చినంత స్పష్టత ఇంకా ఏ గ్రంథము ఇవ్వలేదు. మీరు చదివితే అర్థమై ఉంటుంది మీకు. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మానవ జీవితానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. అయితే ఇవన్నీ తెలియక కాదు కానీ ఆచరణలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం మనం. నిజానికి క్రైస్తవ సమాజము ఇప్పుడున్న సమాజానికి చాలా భిన్నంగా బ్రతకొచ్చు మనం. భూమి ఆకాశమునకున్నంత తేడా వాక్యానుసారంగా జీవిస్తే నీ జీవితం ఎంత తేడా ఉంటుందో. 100 మంది పనిచేస్తున్న దగ్గర ఒక క్రైస్తవుడు పనిచేస్తున్నాడు అనుకోండి, అలా చూడగానే గుర్తుపట్టేసేయచ్చు ఈయన క్రైస్తవుడు అని. అంత తేడా ఉంటుంది వాక్యానుసారంగా ఒకవేళ ఆ వ్యక్తి పనిచేస్తే. ఒక కుటుంబముగా నీ వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటే మీ ఊర్లో ఉన్న అన్ని కుటుంబాలలోకెల్లా ఒక క్రైస్తవ కుటుంబాన్ని చాలా సునాయాసంగా గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే ఆ వాక్యం అనేది ఒక వెలుగులాగా పనిచేస్తుంది. అంత చీకటి ఉండే ఒక దగ్గర వెలుగుంది అనుకోండి, ఎంత దూరం ఉండనా ఆ కళ్ళు దృష్టి దాని మీదకి వెళ్ళిపోతుంది. అయ్యో అక్కడేదో మంట వస్తుంది, అక్కడేదో ఆ వెలుగు వచ్చింది అని. వెలుగు ఆకర్షిస్తుంది. వెలుగు చీకట్లో ఒక ప్రత్యేకతను కనపరుస్తుంది. సో ఒక క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ సమాజము దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఈ సమాజాన్ని చాలా ప్రభావితం చేయొచ్చు. క్రైస్తవ కుటుంబం కానీ, క్రైస్తవ ఎంప్లాయీ కానీ దేవునికి మహిమకరంగా జీవించే అవకాశం వాక్యానుసారంగా జీవించినప్పుడే దొరుకుతుంది. ఇక ప్రాముఖ్యమైన అంశంలోనికి 2వ వచనంలోనికి వెళ్దాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి. ప్రార్థన యందు నిలకడగా అంటే స్టాండర్డ్గా ఉండండి అంటున్నాడు. దాదాపు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ప్రార్థన చేయని వాళ్ళు లేరు. అందరూ ఏదో ఒక సమయంలో ప్రార్థన చేసేవాళ్ళే. ప్రార్థన లేని వాళ్ళు అంటూ ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నాను. అయితే ఈ ప్రార్థనలు సరిపోవు. ప్రార్థన అనేది ఎప్పుడో మనకు బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడో చేయాలనిపించినప్పుడు, లేదా ఒక సమస్య వచ్చినప్పుడు, లేదా నలుగురితో ఉండి ప్రార్థన కూడికలో కూర్చున్నాం కాబట్టి ప్రార్థన చేయాలి అలా అనుకునేది ప్రార్థన జీవితం కాదు. చూడండి, నాకు చేయాలనిపించినప్పుడు ప్రార్థన చేస్తాను, నలుగురితో ఉన్నప్పుడు ప్రార్థన కూటాలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను, లేదా ఏదైనా కష్టం వస్తే అప్పుడు ప్రార్థన చేస్తాను అనేది నిజమైన ప్రార్థన జీవితం కాదు. ప్రార్థన అనేది ఏ కష్టమున్నా లేకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా, అవసరమైన అవసరం లేకపోయినా ప్రతిదినము దేవునితో మనం గడిపే సమయం అది నిలకడగా అంటే స్టాండర్డ్గా ఉండాలి. ఏదో నెలకొకసారో వారానికి ఒకసారో లేదా రోజుకి ఈ సమయం అంతేగా, నాకు మిగతా సమయంలో నాకు ప్రార్థన అవసరం లేదు అనుకునేది కాదు ప్రార్థన అండి. ప్రార్థన అనేది ఒక శ్వాసలాగా, శ్వాస పీల్చుకోకపోతే చచ్చిపోతాం అని ఎట్లాగైతే అయిపోతామో, ప్రార్థన అనేది ఇంకొక గడువులో చేయకపోతే నేను బ్రతకలేను అనుకునే స్థాయికి రావడము పౌలు యొక్క ఉద్దేశం. ప్రార్థన యందు నిలకడగా స్టాండర్డ్గా ఉండే ప్రార్థనలు వేరు. ఆ ప్రార్థనల గురించి ఎన్నోసార్లు పౌలు దశలోనిక పత్రికలో కూడా రాస్తాడు. మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుండండి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత దాదాపు క్రైస్తవ సమాజానికి అందరికీ తెలుసు. సేవకులందరూ కూడా ప్రార్థన గురించి అద్భుతమైన ప్రసంగాలు కూడా చేసి ఉంటారు. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఇంకా ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, దేవుడు మెచ్చుకునే అంత ప్రార్థన జీవితం ఉంది నా లోపల. అసలే చేయట్లేదు అనట్లేదు నేను. మీ ప్రార్థన జీవితం మీకు తృప్తినిస్తుందా? ఎస్, పర్వాలేదు, నా ఆత్మీయ జీవితానికి సరిపడే అంత ప్రార్థన జీవితం అయితే నాలో ఉంది అని ధైర్యంగా చెప్పగలిగిన వారు ధన్యులు. దేవుడు దాన్ని మెచ్చుకోదగినట్టుగా ఉంటే ధన్యత. చూడండి, ప్రార్థన ఏదో 5 నిమిషాలు 2 నిమిషాలు చేయడం కాదు. ప్రార్థనలో పెనుగులాడడం, ప్రార్థనా భారం అది వేరు. ఆ అనుభవం ఉన్నవాడు దేవుని నుండి అద్భుతమైన కార్యాలు చూస్తాడు. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే రొటీన్ ప్రేయర్స్ ఉంటాయి. రొటీన్ ప్రేయర్స్ ఆన్సర్లెస్ ప్రేయర్స్ అంటారు. రొటీన్ ప్రేయర్స్ అంటే ఏంటో తెలుసా? నిద్రలో కూడా చేసేస్తారు మీరు ఆ ప్రార్థన. అవే డైలాగ్స్ మీరు రోజు ఒక 10 సార్లు మీ ప్రార్థన వింటే అర్థమైపోతుంది, ఇది రెగ్యులర్ ప్రేయర్ పాయింట్స్ అనమాట. ఏసయ్యా కాపాడు, మా అమ్మని కాపాడు, మా నాయనని కాపాడు, మా కూతురుని కాపాడు, మా వాళ్ళని కాపాడు, ఆమేన్, అంతేగా. సో ఇట్లా కొన్ని రొటీన్ ప్రేయర్స్ ఉంటాయి. రొటీన్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్లెస్ ప్రేయర్స్ అంటారు. అంటే వాటికి జవాబులు రావు. ప్రార్థనలో నిలకడగా ఉండడం అని అంటే ఆ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడం, అది పొందుకునేంత వరకు దానికోసం గోజాడడం. ఆ ప్రార్థన అనుభవం ఒక్కొక్క విశ్వాస జీవితంలో ఒక్కొక్క స్థాయి ఉంటుంది. కానీ మనం అందరం దాంట్లో ఎదగాలన్నది పౌలు గారి ఉద్దేశం. ప్రార్థన గురించి బాగా అర్థం చేసుకోవాలంటే పౌలు చేసిన ప్రార్థన అంశాలు మనం తెలుసుకుంటే బాగుంటుంది. చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. దేనికోసం చేశాడు ఆయన ప్రార్థన? ప్రతి పత్రికలో పౌలు ప్రార్థనలు మనకు కనబడుతుంటాయి. మీ నిమిత్తమై నా ప్రార్థన అయి ఉన్నది అంటాడు. ఏమేం ప్రార్థన చేశాడు, ఏమేం అవసరతల కొరకు ప్రార్థన చేశాడు, అసలు ఆ పాయింట్స్ మనం ఎప్పుడు మన ప్రార్థనలో వాడము.
ఎంతసేపు వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, వాళ్ళకి సహాయం చేయి, వీళ్ళకి సహాయం చేయి అంటమే కానీ సరే ఏం సహాయం చేయాలి? దేవుడు ఆ విశ్వాస జీవితంలో ఏమి కార్యం చేయాలని ఆశిస్తున్నావు? పర్టికులర్గా అత్యవసరమైనది, ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన ప్రార్థన అంశం మనం తెలుసుకోకుండానే మన ప్రార్థనా జీవితం గడిచిపోతుంది. అలా కాకుండా బైబిల్లో భక్తులు చేసిన ప్రార్థనలు ఏంటి? మీరు దయచేసి ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉంటే హోంవర్క్ చేయండి. ఆదికాండం నుండి ప్రకటన వరకు ఎక్కడెక్కడ భక్తులు చేసిన ప్రార్థనలు ఉన్నాయి, దేనికోసం చేశారు? ఫస్ట్ ప్రేయర్ ఎవరెవరు చేశారో రాసుకోండి, లిస్ట్ ఒకటి. వాళ్ళు ఏమేమి చేశారు, చేసిన వాళ్ళందరూ ఏమేమి సంపాదించుకున్నారు. ఆదికాండం నుండి చూడండి మీరు ప్రకటన వరకు. మీకు ఎప్పుడైనా ఈ సంవత్సరం అంతా హోంవర్క్. ఒక్కొక్కసారి మీరు బైబిల్ చదువుతున్నప్పుడే ఎవరైనా ప్రార్థన గురించి వచ్చిందంటే రాసుకోండి, దాని గురించి ఆ రోజు ధ్యానం చేయండి. ఎలా ప్రార్థన చేశారు వీళ్ళు, దేని కొరకు ప్రార్థన చేశారు, ఎంత భారంతో చేశారు, ఎంత కన్నీళ్లతో చేశారు, ఎంత ఆసక్తితో చేశారు, ఎంత పట్టుదలతో చేశారు, ఎన్నిసార్లు చేశారు ఆ ప్రార్థన. దేవుడు ఎంత వెంటనే లేదా ఎంత ఆలస్యంగా, దేవుడు ఆలస్యం చేశాడా, వెంటనే దానికి సమాధానం ఇచ్చాడు. ఆలస్యం చేస్తే ఎందుకు ఆలస్యం చేశాడు ఆ ప్రార్థనకి, వెంటనే ఇస్తే ఎలా వెంటనే దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. లేదా ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా నా కృప నీకు చాలును అంటాడు. అసలు ఏ ప్రార్థనకు నా కృప నీకు చాలును అన్నాడు. ఇట్లా కొంచెం ప్రార్థన మీద మీరు స్టడీ చేయాలనుకుంటే ఒక సంవత్సరం అంతా మీరు ప్రత్యేకంగా పనిగట్టుకొని బైబిల్లో నుండి ప్రార్థన అనే పాఠం నేర్చుకోవాలి. ఎందుకనంటే ఏ భక్తునైనా మీరు తీసుకోండి, బలంగా వాడబడిన భక్తుడు ఎవరైనా ఉన్నారు అని అంటే సీక్రెట్ ఆఫ్ దేర్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీస్ ప్రేయర్. వాళ్ళకి ఏం తెలియదు ప్రార్థన తప్ప. నేనంటాను ప్రార్థన తెలిసినోడికి అన్నీ తెలిసినట్టే. దేవుని సన్నిధిలో సమయం గడపగలిగిన వాడు ధన్యుడు. నిజానికి మనం ఇంకా మన కంటే ముందున్న భక్తుల స్టాండర్డ్స్కి ఇంకా ఎదగలేదు. ఇప్పుడు కూడా మనం ఒప్పుకోవాల్సిందే ఇది. వాళ్ళు మోకరించి ప్రార్థన చేశారు అని అంటే వాళ్ళకి ఎంత ఖచ్చితమైన ప్రార్థన ఉండేదనంటే ఈ ప్రార్థన ఆమెననే లోపు ఇది జరిగిపోతుంది అని ధైర్యంగా వచ్చి నిలబడి చెప్పగలిగే వాళ్ళు. అయిపోయింది, దేవుడు విన్నాడు, ఆమెనన్నాడు అని బయటకు వచ్చి ఓకే అని చెప్పేసేవాళ్ళు. ప్రార్థన అయిపోగానే సమాధానం దొరికినంత ఆనందంతో బయటకు వచ్చేసేవాళ్ళు. అంత కన్ఫర్మేషన్ దేవుని దగ్గర. లేదా దేవుడు నో అన్నాడా, ఎస్ అన్నాడా, ఏం జవాబు అంటే వెంటనే తెలుసుకొని వచ్చి చెప్పేసేవాళ్ళు. దేవుని చిత్తం ఏంటి అనేది ప్రార్థనలో అంతగా దేవుని సమీపంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. నిజానికి ఈ తరం మనం ఇంకా ఆ స్థాయికి రాలేదేమో అనిపిస్తుంది. కాబట్టి మనం కూడా అపోస్తలుడైన పౌలు ఇచ్చిన హెచ్చరికకు లోబడుతూ ప్రార్థనల యందు నిలకడగా, ఎడతెగక అని అనొచ్చు, స్థిరంగా అనొచ్చు. మనం అపోస్తల కార్యంలో కూడా చూస్తాం, ఎక్కడెక్కడైతే ప్రార్థనలో సంఘం ఉందో అక్కడ దేవునికి మహిమకరమైన కార్యాలు జరిగాయి. ఫస్ట్ మనం చూస్తాం అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో వారు ఏక మనస్సు గల వారై ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు యేసు ప్రభు ఆరోహణ వైపు వెళ్ళిపోయిన తర్వాత మీరు పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు యెరూషలేములో నిలిచి ఉండండి. నిలిచి ఉండి ఏం చేయాలి అంటే వారు ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని మనం 2వ అధ్యాయంలో 42వ వచనంలో కూడా 46వ వచనంలో వరకు చూస్తుంటాం. వారు 4 విషయాలలో 42వ వచనం ఎడతెగక చేసే 4 పనులు ఉన్నాయి. అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వారు ఎడతెగక ఉండిరి అంటే కంటిన్యూయేషన్ అనేది అవసరం, ఏదో ఎప్పుడో ఒకసారి చేయడం కాదు. ఇలా పౌలు అడుగడుగున ప్రార్థనల గురించి హెచ్చరించడమే కాదు, ఆయన్నే ఒక గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన చేసిన ప్రార్థనలన్నీ కూడా పత్రికల్లో మనకు అనేక సందర్భాల్లో కనబడుతుంది. సో దయచేసి విశ్వాసులంగా ఈ నూతన సంవత్సరంలో మనం ఒక నిర్ణయం తీసుకుందాం. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము కొంచెమైనా మన ప్రార్థనలో ఒక అడుగు ముందుకెళ్దాం. ప్రయత్నం చేయకుండా సాధ్యం కాదు. ఎదుగుదల అనేది శారీరక ఎదుగుదల ఆటోమేటిక్, దానికోసం మనం ఏం ప్రయాసపడం, వయసును బట్టి పెరిగిపోతూనే ఉంటుంది. కానీ ఆధ్యాత్మికమైన ఎదుగుదల మాత్రము ఖచ్చితంగా నీ వైపు నుండి నువ్వు జోక్యం చేసుకుంటూనే ఎదుగుతావు. దానంతటా అదే ఎదుగుదల అనేది రాదు. నీ ప్రార్థనలో ఎదగాలి అని అనుకున్నప్పుడు పోయిన సంవత్సరం చేయలేనిది ఏదైనా నువ్వు ఎక్స్ట్రా చేయాలి. పోయిన సంవత్సరము ఒక క్రమం లేకుండా చేసాం ప్రార్థన అంటే రోజు చేయకుండా ఏదో టైం ఉన్నప్పుడు అవకాశం కూడా చేసుకుంటూ వచ్చాం. లేదు ఈసారి ఒక నిర్ణయం చేసుకోవాలి, ఈ టైంకి ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా, ఈ టైంకి ఖచ్చితంగా నేను మోకాళ్ళ మీద ఉంటాను, ఈ సమయానికి ఈ అంశాల కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలా కొంతైనా ఒక నిర్ణయం తీసుకొని ఒక క్రమము ఏర్పరచుకొని మనం మన ప్రార్థన డెవలప్ చేసుకోగలిగితే దాంట్లో విశ్వాసాన్ని జతపరిచి దేవుని యొక్క శక్తి కార్యాలను అనుభవించే విధంగా ప్రార్థన కొరకు దయచేసి ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని మీరు బలపరచుకోవాలని కోరుచున్నాను. సో ఒకటి ప్రార్థన ఏదో నిలకడగా ఉండి, రెండవది కృతజ్ఞత గలవారై. ప్రార్థన కృతజ్ఞత రెండు కలిపి ఉంటాయి ఎప్పుడు, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అయింది అని అంటే వెంటనే ఏం చేయాలి, అక్కడ మీరు అడుగు వాటినెలను
పొంది ఉన్నామనే నమ్ముడి. పొంది ఉన్నామని నమ్మగానే మరి ఏం చేయాలి? మరి పొందుకున్నట్లయితే అంటే ఇంకా చేతికి మనం అడిగింది దొరకక మునిపే కృతజ్ఞతలతో ప్రార్థన ముగించాలట. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అనగానే దేవా ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ప్రార్థనకు వెంటనే తోడుగా ఉండాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతి. మీరు కీర్తనల గ్రంథం చూస్తే అర్థమైపోతుంది. భక్తులు అప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుంటారు, వెంటనే దేవుని ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అంటారు. అంటే ప్రార్థనా స్తుతి అనేది ఖచ్చితంగా రెండు విడదీయలేనివి అన్నమాట. మనకు పౌలు ఫిలిప్పీ పత్రికలో కూడా అంటాడు, దేని గురించి చింతింపకూడదు, అన్నీ కూడా ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఆగండి. మన విన్నపములు తెలియజేసేటప్పుడు ఏ పూర్వకంగా చేయాలి అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేస్తున్నప్పుడే దేవానికి వందనాలు, నీకు స్తోత్రం అంటే ఆల్రెడీ ఇచ్చేసినంత ఆనందంతో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన సమర్పించాలి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత కాన్ఫిడెన్స్గా వెళ్ళాలంటే, నేను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నాను, నా పని అయిపోతుంది. వెళ్తున్నప్పుడే పని అయిపోయినంత ఆనందముతో వెళ్ళి రావడం అన్నమాట. సో పౌలు ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయన ముందు ఉంటాడు. మనం ఇప్పుడు కొలసీ పత్రిక ధ్యానిస్తున్నాం కదా, మీరు కొలసీ పత్రికలో పౌలు ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు అన్న మాటను ఉపయోగించాడు తెలుసా? 1వ అధ్యాయము 4వ వచనం లాస్ట్ లైన్ చూడండి. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏం చేస్తున్నాడు? ఆయనే ఫస్ట్ చెల్లిస్తున్నాడు. మనకు హెచ్చరించక మునుపు ఆయన ఆ పని చేస్తున్నాడు. 12వ వచనంలో లాస్ట్ లైన్ చూడండి. పాత్రునిగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు ఆయన చెల్లించాడు, మీరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా కనబడుతుంది చూడండి. విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. 17వ వచనం చూడండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అడుగడుగున కృతజ్ఞతాస్తుతులు అనే మాట పౌలు వాడుతూనే ఉంటాడు. ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు ఇవి లేనిదే భక్తి జీవితం ఉండదు. మన జీవితంలో ఒక పూట భోజనం అయినా చేయడం మర్చిపోవచ్చేమో కానీ ప్రార్థన, స్తుతి, ఆరాధన ఎప్పుడు మర్చిపోకూడదు. ఇవే మనం దేవునితో కనెక్ట్ అయ్యి ఉండేటట్టు చేస్తూ ఉంటాయి. సో ఇది పౌలు గారు మరలా మనకు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు ఇలా హెచ్చరించాల్సి వస్తుంది అని అంటే, ఇంకా సంఘములో దేవుడు మెచ్చుకునే స్థాయిలో ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు జరగట్లేదు. మనం అనొచ్చు మంచి మంచి పాటలు వస్తున్నాయి, మంచి మంచి ఉద్యోగంగా రోజు రోజు కొత్త పాటలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా పాటలు వినబడుతున్నాయి. పాటలు వినబడడం కాదు, ఒక వ్యక్తి హృదయంలో నుండి ఆ కృతజ్ఞతతో దేవునికి మహిమ చెల్లించడం. ఏదో ట్యూన్ బాగుందని పాడుకోవడము, లేదా సంఘంలో లీడ్ చేయడానికి పాడడమో కాదు. వ్యక్తిగతంగా కృతజ్ఞతతో నీ హృదయంలో దేవుడు ఈ మేలు చేసినందుకు దేవునికి స్తోత్రం అని నిజమైన ఆ కృతజ్ఞత భావంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. సో ఇక్కడ ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు మెలకువగలిగి ఉండుడి అన్న దగ్గర ఓకే, కానీ ప్రార్థన ఒక్కటే కాదు, దేంట్లో మెలకువగలిగి ఉండాలి అంటే నిద్రపోయి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు ఉన్నారన్నమాట. రైట్. అంటే ఏం పాడుతున్నామో తెలియదు, ఎందుకు పాడుతున్నామో తెలియదు, ఏం పాటనో తెలియదు, దాని భావాన్ని గుర్తించము, నలుగురితో కలిపి పాడేస్తూనే ఉంటాము. దాని భావాన్ని గుర్తించకుండా దేవునికి పెదవులతో మాత్రమే ఆరాధించే వాళ్ళని గురించి చెప్తున్నాడు. అలా ఉండకండి, మెలకువ కలిగి ఉండంటే ఏం పాడుతున్నామో గ్రహిస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ దేవుని మహిమపరిచే విధంగా మన పాటలు ఉండాలి. సో ఇక్కడ మరొక విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు, దేని కొరకు ప్రార్థన చేయాలో కూడా నేర్పిస్తున్నాడు. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఇక్కడ ఇంత గొప్ప భక్తుడు ఆయన కూడా ఒక ప్రార్థన మనవి కోరుకుంటున్నాడు, నా కొరకు ప్రార్థించండి అని. దయచేసి గమనించండి, ఎంత గొప్ప సేవకుడికైనా విశ్వాసుల యొక్క ప్రార్థన అవసరం. సహజంగా మనకు తెలిసింది ఏంటంటే, విశ్వాసులందరూ కూడా ఒక దైవ సేవకుడు వచ్చాడంటే ఆయన చేత ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడతారు. మంచిదే, అయితే ఆ దైవ సేవకుడికి కూడా విశ్వాసుల యొక్క ప్రార్థన అవసరం. ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు, నా కొరకు ప్రార్థించండి అని.
సంఘం యొక్క ప్రార్థన నాయకునికి చాలా అవసరం. అది ఎప్పుడు కూడా మర్చిపోకండి. మీరు మీ సంఘ కాపరి కొరకు, మీ నాయకుని కొరకు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని మీ నాయకుని యొక్క పరిచర్యలో మీరు చూడగలుగుతారు. నేను కొంతమంది భక్తుల చరిత్రను చదువుతూ ఉంటే స్పెషల్గా చాలామంది భక్తులు ఒకే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని ఉపయోగించారు. అదేదో నాకు బాగా నచ్చింది. ఇదేదో మనం కూడా చేస్తే బాగుంటుందేమో అనుకున్నా. ఏంటి అనంటే, చార్ల్స్ స్పర్జన్ గారి గురించి ఒక మాట రాయబడింది. చార్ల్స్ స్పర్జన్ గారు చర్చ్ ఒకటి ఉంటే, ఆ చర్చ్కి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఆ చర్చ్ చూపిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ మేము ఆరాధిస్తూ ఉంటాం, ఇక్కడ ప్రజలందరూ కూర్చుంటారని ఆయన ఆ చర్చ్కి పెద్ద కట్టడ ఒక 10,000 మంది కూర్చున్న మందిరం. ఆ మందిరానికి తీసుకొని వచ్చి వాళ్ళకి చూపిస్తూ ఉన్నాడు మందిరం. అయితే ఆ మందిరంలో ఆరాధించే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు పాటలు పాడే వాళ్ళు, అంటే అందరు కూర్చున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు, అన్నీ చూపిస్తూ, అయితే ఈ చర్చ్కి పవర్ హౌస్ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను పద అన్నాడట. అంటే ఇంత చర్చ్కి శక్తిని అందించే స్థలం ఒకటి ఉంది, పవర్ హౌస్ అంటాం. ఇప్పుడు జనరేటర్ ఉందనుకోండి, ఒక స్థలం అంతటికి కరెంట్ అందించేది ఒక జనరేటర్ రూమ్ ఉంటుంది ఒకటి. అయితే ఈ చర్చ్కి కూడా ఒక జనరేటర్ రూమ్ ఉంది, ఒక పవర్ హౌస్ ఉంది, అది చూపిస్తాను పద అని చెప్పేసి కింద గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళిపోయి ఈ చర్చ్ పైన జరిగే ఈ ఆరాధన అంతటికీ శక్తినిచ్చే జనరేటర్ ఎక్కడుంది అని అంటే కింద ఉన్నది అని కిందకి తీసుకెళ్ళి అక్కడ ప్రతి ఆదివారము ఆయన పైన ప్రసంగం చేస్తుంటే కింద 100 మందికి పైగా ప్రార్థన చేస్తూ ఉంటారంట ఆయన కోసం. మీకు తెలిసే ఉంటుంది, చార్ల్స్ స్పర్జన్ అంటే ప్రసంగ సామ్రాట్ అనే టైటిల్ ఇచ్చారు ఆయనకి. ఎందుకంటే ఆయన చేసిన ప్రసంగాలు ఎవరు చేయలేదు ఇప్పటివరకు. ఆయన చేసిన అంశాల మీద ఆల్మోస్ట్ బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన వరకు కవర్ చేశాడు ఆయన. ప్రతి అంశం మీద కవర్ చేశాడు. ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి 3,500 ప్రసంగాలు. ఆయనని ప్రసంగ సామ్రాట్ అని ఆ రోజుల్లోనే, అంటే రిసోర్సెస్ లేవు, ఇంటర్నెట్ లేదు, కేవలం బైబిల్ తప్ప, ఏదో అప్పుడు దొరికి అందుబాటులో ఉన్న పుస్తకాలు తప్ప, అంతగా అవకాశాలు లేని సమయాలలోనే దేవుని వాక్యాన్ని ఆ సమాజంలో ఆ తరంలో ఎవ్వరూ అర్థం చేసుకోవాలని అంతగా వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యము చేత సంఘాన్ని కట్టిన గొప్ప సేవకుడు చార్ల్స్ స్పర్జన్. అయితే నేను ఇంత గొప్ప సేవ చేసి అంత శక్తివంతమైన వాక్యాన్ని చెప్పడానికి నా పవర్ హౌస్ ఎక్కడుంది అని అంటే, చర్చ్కి కింద ఆయన కోసం ప్రార్థన చేసే 100 మంది ఉన్నారట. 100 మంది ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన ఒకసారి ప్రసంగం చేస్తుంటే, ఆ రోజుల్లో మైకులు లేవు, 10,000 మంది అయినా గొంతు చించుకొని అరవాల్సిందే, ప్రసంగం చేయాల్సిందే. అయితే ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే ఎదురుగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఒక ఆయన కర్రల మీద నిలబడ్డారు. ఈయన ప్రసంగం చేస్తుంటే ఆ కర్రల మీద ఉండి పని చేస్తున్న మేస్త్రి వాక్యాన్ని విని రక్షింపబడి చర్చిలోకి వచ్చాడు. అంటే ఎంత పవర్ఫుల్ దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ 10,000 మంది వింటూనే ఉన్నారు, 10,000 మందిని దాటుకొని స్వరం వెళ్ళి చర్చికి బయట వేరే కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ పనిచేసేవాడు కూడా ఆ వాక్యాన్ని విని రక్షింపబడ్డాడంటే అంత పవర్ఫుల్గా ఆయన వాక్యం ఎలా ప్రకటించబడింది అని అంటే జనరేటర్ రూమ్ చూపించాడు. ఈయన ఒక్కడే అనుకున్నాను నేను. కానీ ఇంకొక పుస్తకం చదువుతూ ఉంటే చాలామంది భక్తులు ఇలాగే చేశారని రాయబడి ఉంది. ఓహో, ఇదేదో బాగుంది. జాన్ సి మ్యాక్స్వెల్ అని ఒక ఆయన మంచి నాయకత్వాన్ని గురించి బోధించే వ్యక్తి, మంచి పుస్తకాలు రాస్తాడు. ప్రేయర్ పార్ట్నర్స్ అని ఆయన ఒక బుక్ రాశాడు. సరే, ఆ బుక్ నేను లాస్ట్ మంత్ చదువుతూ ఉన్నాను. దాంట్లో చదువుతూ ఉంటే ఒక్కడు కాదు, ఎంతోమంది జీవితాల గురించి ఆయన చెప్పుకుంటూ ఆయన కూడా దానికి లోబడి వాళ్ళ చర్చిలో కూడా అలాగే స్టార్ట్ చేశాడట. దైవ సేవకుడు వాక్య పరిచర్య చేస్తూ ఉండగా అతని కొరకు సంఘంలో కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి అని ఆయన కూడా స్టార్ట్ చేస్తే వాళ్ళ చర్చ్లో కొన్ని నెలల లోపడే ఎంతో అభివృద్ధిని వాళ్ళు చూడగలిగారట. ఆ పరిచర్య ఫలవంతంగా జరగడం వారు చూశారట. అనేక మంది భక్తులు, పాతకాలం నుండి భక్తులు, అలాగే బిల్లి గ్రహం గారితో సహా ఎవరెవరైతే భక్తులు ఉన్నారో, మీకు ఫేమస్ భక్తులు ఉన్నారో, వాళ్ళందరూ ఇలాగే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారట. నేను అనుకున్నా, ఇదేదో బాగుంది కదా, మన దగ్గర కూడా ఒక పవర్ హౌస్ పెట్టుకుంటే బాగానే నడుస్తుంది కదా, మనకేం ప్లేస్ తక్కువనా, మనుషులు తక్కువనా, మనం కూడా చేద్దాం అని చెప్పేసి మొన్ననే స్టార్ట్ చేసాం మేము కూడా. మా దగ్గర 4 ఆరాధనలు జరుగుతున్న సమయంలో 4 జనరేటర్లు పెట్టుకున్నాం. ఓకే, ఫస్ట్ వారంలోనే జనరేటర్ పవర్ తెలిసింది మాకు. ఎన్ని రోజులు చేసే పరిచర్య ఒకలాగైతే ఇప్పుడు చేసే పరిచర్య ఇంకొకలాగుంది. ఎలా జరుగుతుంది? అదే ప్రసంగాలు, అవే సిద్ధపాట్లు, అదే పని, అదే సమయం, అన్ని ప్రోగ్రాంలు అవే. ఎక్స్ట్రా జరుగుతుంది ఏంటి అని అంటే వాక్యానికి వెనక ప్రార్థనా బలం కావాలి. సో దయచేసి ఇక్కడున్న విశ్వాసులందరికీ హెచ్చరిక ఏంటంటే, మీరు మీ సేవకుని కొరకు ఎంత బలంగా ప్రార్థన చేస్తే వారంత గొప్పగా సేవ చేయగలుగుతారు. ఈ రోజుల్లో సేవకులని అపహాస్యం చేసే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు, తప్పులు పట్టే వాళ్ళు ఉన్నారు, కానీ సేవకుల కొరకు ప్రార్థించే వాళ్ళు
లేదు. సరే మీ సేవకుల్లో ఒక తప్పు కనబడింది నీకు. కనబడగానే ఏం చేయాలి మరి? పౌలు లాంటి గొప్ప భక్తునికే ప్రార్థన అవసరం ఉంటే మరి మీ సేవకునికి అవసరం లేదా? వాళ్ళు వాళ్ళకి తెలిసిన దాంట్లో ప్రయాసపడుతున్నారు. కానీ పర్ఫెక్షన్ అనేది ఎవరు లేదు. మన ప్రార్థన కొంతైనా వారి జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది కదా. దేవా మా అయ్యగారికి మంచి సందేశాన్ని ఇవ్వు, లేదా మా అయ్యగారిని అభిషేకించు, మా అయ్యగారికి ఈ సంఘానికి అవసరమైన సందేశాలు పలకగలిగే జ్ఞానాన్ని ఇవ్వు. మీకు ఏమేం బలహీనతలు మీ అయ్యగారులు కనబడుతున్నాయో వాటి వెనుక మీ ప్రార్థన శక్తిని సపోర్ట్ చేసి మీ సేవకుడు ఇంకా ముందుకు సాగిపోవడానికి మీరు ఉపకరించవచ్చు కదా, మీరు సహాయపడవచ్చు కదా. చూడండి, ఇప్పుడున్న ట్రెండ్ని ఫాలో కాకండి. ఇప్పుడు ఎక్కడ చూసినా విమర్శకి ఫస్ట్ ప్లేస్ ఉంది. తప్పు దొరికిందా అయిపోయి దాన్ని ఆట ఆడుకోవడం, ట్రోల్స్ చేయడం, ఇదే మనిషి. అదే ఇది లోక పద్ధతి. లోకాన్ని ఆపలేం మనం. లోకం ప్రతి మంచిదాన్ని కూడా ట్రోల్ చేస్తుంది, చేయాల్సిన దాన్ని చేయదు, వ్యర్థమైన దాన్నిగా మార్చేస్తుంది విలువైన దాన్ని కూడా. ఈరోజు విశ్వాసులు కూడా దానికి అలవాటు పడిపోయారు. సేవకులు కూడా ఒక లోపం దొరికిందంటే దాన్ని హైలైట్ చేసి దానికంటే నేను గ్రేట్, ఆ వ్యక్తి కన్నా నేను గ్రేట్ అనిపించుకోవడానికి చేసే ప్రయత్నాలు సంఘాలను పాడు చేస్తాయి. దయచేసి మీ విశ్వాసులైన వారికి చెప్తున్నాను, ఒక బలహీనత సేవకులు కనబడింది అంటే నీ వంతు నువ్వు చేయాల్సిన బాధ్యత ప్రచార సభ కాదు, విమర్శించడం కాదు, నిలదీయడం కాదు. నువ్వు చేయాల్సింది ప్రార్థించడం. నీకు ఎంత బలం ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత పట్టుదల ఉందో, నీ ప్రార్థన నీ సేవకుడి జీవితంలో గొప్ప మార్పుని, గొప్ప అభివృద్ధిని, గొప్ప బలాన్ని, ఏ రోజైతే నువ్వు విమర్శించావో ఆ విమర్శించిన సేవకుడే రేపు బలంగా వాడబడుతూ చూస్తూ నువ్వు సంతోషించే రోజు రావాలి. చూడండి, చాలామంది సేవకులు కావాలి. అయితే కొత్త సేవకులు రాకమునుపు ఫస్ట్ పాత సేవకులు అందరూ కూడా ఆల్రెడీ సేవలో ఉన్నవారు బలంగా వాడబడితే ఈ పాటికి సేవ చాలా రెండంతలుగా జరిగేది. మీరు చూస్తున్నారో లేదో, ఒకప్పుడు ఉజ్జీవంగా చేసిన సేవకులు కూడా ఇప్పుడు అందరూ డల్ అయిపోయారు. సేవ చాలా చల్లబడిపోయింది. ఆ ఉద్యమము, ఆరబాటం ఏమి లేవు. ఇప్పుడు ఏదో బండి నడుస్తుందంటే నడుస్తుంది అంతే. ఇంజన్ ఆన్లో ఉండి పెడతాం చూసినారు, ఏం కదలలేదు, కానీ అక్కడే ఆన్లో ఉంటుంది అంతే. బ్రతుకున్నామన్న పేరు ఉంటుంది కానీ బండి కదలదు. పాడైపోయిందా, పని చేయట్లేదా అంటే లేదు సార్ పని చేస్తుంది, ఇంజన్ సౌండ్ వస్తుంది, ఇంజన్ ఆన్లోనే ఉంది కానీ బండి మాత్రం కదలదు. క్లచ్లు వీక్ అయిపోయినప్పుడు బండి నడిపించే వాళ్ళకి తెలుసు. క్లచ్ ప్లేట్ వీక్ అయిపోయాయి అనుకోండి, రేస్ చేస్తూ ఉంటారు కానీ సౌండ్ వస్తుంటుంది ఎంతో స్పీడ్గా పోయినట్టు, బండి లాగదు. ఎందుకంటే లోపల ఏదో వీక్ అయిపోయినాయి పార్ట్స్. నడిచినప్పుడు అరిగిపోతాయి. మరి సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు మొదట ఉద్యమం కొన్నిసార్లు కొద్ది రోజుల తర్వాత డల్ అయిపోతుంది. ఆ పని చేస్తున్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీరు రన్నింగ్ రేస్ చేస్తున్నారు అనుకోండి, స్టార్టింగ్ రన్నింగ్ చేసినంతగా లాస్ట్ దాకా రన్నింగ్ చేస్తారు అదే వేగంతో. కొంతసేపు ఓపుకున్నంతసేపు కష్టపడతాం, తర్వాత అలసిపోయే పరిస్థితి వస్తుంది. ఆ అలసిపోయిన సమయంలో ఇంకొకరు తోడునివ్వాలి, కానీ అలసిపోయిన వాడిని తీసుకొచ్చి కృంగదీసి కూర్చోబెట్టడం కాదు. కాబట్టి సేవ ఆ అనుభవం ఉన్న వాడికే తెలుస్తుంది. పరిగెత్తేటప్పుడు అలసిపోతాం, కొన్నిసార్లు నిరుత్సాహాలు ఎదురవుతాయి, కొన్నిసార్లు బలహీనతలు ఎదురవుతాయి, శరీర బలహీనతలు, ఆత్మీయ బలహీనతలు, పోరాటం ఉంటుంది. కొన్నిసార్లు సామాన్యమైన విశ్వాసులతో లాగానే సేవకులు కూడా వారి విశ్వాస జీవితంలో బలహీనపడే అవకాశాలు ఉంటాయి. దానికి తోడ్పడాల్సింది ఎవరు? విశ్వాసులను దేవుడు ప్రార్థన కొరకు ఎన్నుకున్నాడు కనుక దయచేసి మీ సేవకుల కొరకు ప్రార్థించడం మానకండి. అయితే ఏమని ప్రార్థించాలని అడుగుతున్నాడు ఇప్పుడు పౌలు గారు. నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి. క్రీస్తు మర్మం ఏంటి? ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో క్రీస్తు యొక్క మర్మమును గురించి వర్ణించబడింది. అసలు క్రీస్తు మర్మం, ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఏంటి అంటే, యూదులతో పాటు అన్యజనులు కూడా సమాన వారసులగుటయే మర్మం. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు. ఇక్కడ సీక్రెట్ ఏంటో తెలుసా? అసలు జైల్లో పడడానికి ఎన్ని కష్టాలు పడడానికి కారణమే ఆ టీచింగ్. కాబట్టి టీచింగ్ కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది కదా సార్. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉంది, కొంచెం మీరు మార్చుకోవచ్చుగా సబ్జెక్టు. వాళ్ళకి నచ్చట్లేదు సార్, వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి మీరు? విశ్వాసులకు కొంచెం మీరు మరీ అంత గద్దించొద్దు, హెచ్చరించొద్దు, అది తప్పని చెప్పొద్దు. మీరు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, నీవు పొలంలో దీవించబడదు, ఇంట్లో దీవించబడదు, లోనికి వచ్చేటప్పుడు దీవించబడదు, బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడదు. 14 వచనాలు చదవాలి, మళ్ళీ తర్వాత వచనాలు చదవద్దు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతే, మళ్ళీ అనుమతి లేదు. ఈరోజు మనుషుల మెప్పు కోసం ఏం చేయాలనుకుంటున్నారు? సబ్జెక్ట్నే చేంజ్ చేయాలను, వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా మార్చుకోవాలనుకుంటున్నారు. ఎంత విచారకరమైన పరిస్థితి. సేవకునికి సత్యాన్ని ప్రకటించినందుకు
సన్మాన సభల కన్నా విమర్శలు ఎక్కువ ఉంటాయి. సన్మాన సభలు చాలా తక్కువ. దేవుని కొరకు నమ్మకంగా పరిచర్య చేసే వారికి సన్మానాల కన్నా విమర్శలే ఎక్కువగా ఉంటాయి. పౌలు ఎంత శ్రమ నాకు వచ్చినా, నేను చెరసాల్లో వేయబడాల్సిన పరిస్థితి వచ్చినా, నా సబ్జెక్ట్ చేంజ్ చేయకుండా నేను వాక్యం చెప్పేటట్టు చెప్పండి అని ప్రార్థన చేయమంటున్నాడు. అర్థమైంది అక్కడ? మళ్ళీ వినండి ఆ మాట. నేను బోధింపవలసిన దేని గురించి? క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు నేను వాక్యం చెప్తే మళ్ళీ దాంట్లో సబ్జెక్ట్ చేంజ్ కావద్దు, నా సొంత అభిప్రాయాలు అందులోకి రావద్దు, నేనేదో శిక్షను తప్పించుకోవడానికి, మనుషుల మెప్పు పొందుకోవడానికి సబ్జెక్ట్ని చేంజ్ చేయకూడదు. ఎలా బోధించాలో అలా మాత్రమే బోధించే విధంగా నా కోసం ప్రార్థన చేయండి. మీ అయ్యగారు సరిగా ప్రసంగం చేయట్లేదా? దేవా, ఆయన సత్యవాక్యం ఉన్నట్టుగా బోధించే విధంగా ఆయనకి జ్ఞానం ఇవ్వని ప్రార్థన చేయాలి. అదే కదా పౌలు కోరుకుంది. అంటే ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అంటే అవకాశాలు ఉన్నాయి. పౌలు కూడా కొన్నిసార్లు సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవడానికి లేవా? లేకపోతే ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు ఆయనకి. పౌలు కూడా అక్కడక్కడ మనుషులను చూసి కొన్నిసార్లు సబ్జెక్ట్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి చేశాడు తెలుసా మీకు? తప్పేం చెప్పలేదు, కానీ మనుషులను చూసి కొంచెం సబ్జెక్ట్ చేంజ్ చేశాడు. ఎక్కడ తెలుసా? అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం నుండి. ఇక్కడ సందర్భం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిసయ్యులు సద్దుకయ్యులు అని 2 వర్గాలు ఉన్నారు యూదులు. ఈ సద్దుకయ్యులు అనే వాళ్ళు ఏంటంటే దేవదూతలను నమ్మరు, దురాత్మలు ఉన్నాయని నమ్మరు, చనిపోయిన వాడు మరలా పునరుత్థానం చెందుతాడంటే నమ్మరు. వాళ్ళ సిద్ధాంతాలు వేరు. పరిసయ్యులు ఏం నమ్ముతారు? దేవదూతలు ఉన్నారు, దురాత్మలు ఉన్నాయి, చనిపోయిన వాడు మరలా తిరిగి. ఇప్పుడు పౌలు ఏం నమ్ముతున్నాడు? పరిసయ్యుల్లాగానే నేను పరిసయ్యుడినే, వాళ్ళ నమ్మిందే నేను నమ్ముతున్నాను, దాని కొరకే నన్ను తీసుకొచ్చి ఇక్కడ నన్ను విమర్శిస్తున్నారు, నా మీద కేసు వేశారు అనగానే పరిసయ్యులందరూ లేచి నిలబడ్డారు. ఈయన ఏం తప్పు చేశాడు, మా నమ్మకమే కదా అని సద్దుకయ్యుల మీద ఎగబడ్డారు. ఇప్పుడు సద్దుకయ్యులకు పరిసయ్యులకు మధ్య ఏం జరిగింది? అందరూ పౌలును పక్కన పెట్టి వాళ్ళు కొట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సేఫ్గా తప్పించుకున్నాడు. మంచిగా ప్రసంగం అట్లా తప్పుడప్పుడు చేస్తే సేవకులకు మంచి ఐడియా కదా. వీళ్ళందరూ నా మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలా? వెంటనే పెద్ద గందరగోళం అయిపోయింది. సభ మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. పౌలును లోపల తీసుకెళ్ళిపోయారు. గొడవను ఆపడానికి అక్కడతో ఆ రోజు కేసుని క్లోజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇది గుర్తుపెట్టుకున్నాడు పౌలు. ఇది పొరపాటుగా గుర్తించాడు పౌలు. నేను ఒక విషయంలో మాత్రం పొరపాటు చేశాను అని ఒప్పుకున్నాడు. ఎక్కడ చూడండి, అపోస్తల కార్యములు చూడండి 24:20లో ఒక్కసారి చూడండి. నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చునను. ఓకే, ఇక్కడ పౌలు తను చేసింది తప్పుగా పరిగణిస్తున్నాడు. నేను అక్కడ మృతుల పునరుత్థానం నమ్ముచున్నానని చెప్పి కొంచెం ఇబ్బంది కలుగజేశాను. ఇది తప్ప ఇంకా నా మీద నేరం మోపడానికి అవకాశమే లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ దాకా ఎందుకు వచ్చాం మనం? సబ్జెక్ట్ మాట్లాడాలనుకొని స్టార్ట్ చేస్తాం, కానీ కొన్నిసార్లు మనుషులను చూసి సబ్జెక్టు అలాంటిది ఇంకెప్పుడు జరగద్దు నాయనా అని ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. పౌలు లాంటి మహాభక్తునికే ఈ ప్రార్థన అవసరత ఉంది. నేటి బోధకులైన ప్రతి వ్యక్తికి కూడా సంఘము వారి కొరకు ప్రార్థన చేయడం. ఎందుకనంటే నిజంగా చెప్తున్నాను, ఇది ఒక పెద్ద పోరాటం. వాక్య పరిచర్య అంటే స్టేజ్ మీద ఉండి చేయడం చాలా ఈజీగా అనుకుంటున్నారు మీరు. దీని వెనుక ఎంత ప్రయాసం ఉంటుందో అందరికీ తెలియదు. అది చెప్పిన అర్థం కూడా కాదు. స్టేజ్ మీద మీరు ఏం చేసినా కింద ఉండి విమర్శించవచ్చు, చాలా ఈజీ. మీరు రండి, ఒక అరగంట సేపు ఇక్కడ చెప్పండి. మీరు ఇక్కడ చెప్పండి, ఏ ఒక్క మాట కూడా మిమ్మల్ని విమర్శించకుండా ఏదైనా పని మీరు చేయగలుగుతారా? ఇక్కడ మరి చేయలేనప్పుడు ఇంకొకరు చేస్తున్నప్పుడు మనం విమర్శించే అధికారం ఉందా? సరే, నువ్వు పర్ఫెక్ట్గా ఉండి ఒక సంగీత కళాకారుడివి, మొత్తం సంగీతం విద్వాంసుడివి, ఇక్కడ ఎవరైనా వీరేష్ గారు పాట పాడుతుంటే నువ్వు రాగం కరెక్ట్ పాడట్లేదు అంటే నీకు న్యాయం ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఇక్కడ కూర్చొని, బాబు నువ్వు ఈ రాగం సరిగా పాడలేదా అంటే దానికి ఒక న్యాయం, ఒక ధర్మం ఉంది. కరెక్ట్ సార్, ఆ పెద్ద ఆయన నా తప్పుని కరెక్షన్ చేసాడని సంతోషించవచ్చు. నీకు అసలు రాగం తెలియదు, తాళం తెలియదు, ఆయన కూర్చోబెట్టుకు ఏం పాట అయ్యా ఇది అన్నావు అనుకోండి, నువ్వు ఆయనను ఇన్సల్ట్ చేసినట్టే. ఈరోజు చాలామంది విశ్వాసాలు చేసే పొరపాటు అది. వాక్యం గురించి తెలియదు, సేవ భారం గురించి తెలియదు, వాళ్ళ పిలుపు గురించి తెలియదు. సరే, వాళ్ళు పర్ఫెక్ట్ కాదు. పౌలే అంటున్నాడు, నేను ఇంకా సంపూర్ణుడను కాదు, అందరికీ ప్రకటించి నేనే భ్రష్టుడను అయిపోతానేమో అని నా శరీరమును
అంటే ఇంకా నాకే గ్యారంటీ లేదు బాబు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఈ రోజు వరకు కూడా నన్ను నేను నలగొట్టుకొనిచున్నాను, ఇంకా పర్ఫెక్షన్లోనికి ప్రయాసపడుతున్నాను, వెనుకనే మరిచి ముందున వాటి కొరకు వేగిరపడుచున్నాను, గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అని పరిగెత్తు లాస్ట్కి పత్రిక రాశాను, నేను చేరుకున్నానని. అంటే మార్గమధ్యంలో ఉన్నప్పుడు ప్రతి సేవకుడికి ఇబ్బందులే అపోస్తలుడైన పౌలు కూడా ఎదుర్కొన్నాడు. కాబట్టి దయచేసి ఒక సేవకుని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆయన కోణంలో ఆలోచించి ఆయన కొరకు ప్రార్థించండి. ఎందుకంటే ఈనాడు సేవకులు చాలా తక్కువగా ఉన్నారు, నిజమైన సేవకులు. ఆ ఉన్న తక్కువ మందిని కూడా విమర్శించే పనిలోనే ఉన్నారు ప్రజలు. నేను చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, యథార్థంగా సేవ చేసే వాళ్ళ సేవకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆ ఉన్న తక్కువ మంది మీద కూడా విమర్శలు ఎక్కువ ఉన్నాయి. వారికి సహకరించేది పోయి, వారి కోసం ప్రార్థించేది పోయి, వారిని విమర్శించడమే అధికమైపోతూ ఉంది. సో ఆ ట్రెండ్ని దయచేసి ఫాలో కాకండి, దాని నుండి బయటికి రండి. సంఘాల్లో అట్లాంటి అవకాశాలు, సేవకులు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీ విశ్వాసులు వచ్చి ఇంకొక సేవకుని గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారంటే ఆపేయండి అక్కడ. బాబు మనకు అవసరం లేదు అది. ఎందుకంటే రేపు ఇంకొక సేవకుని గురించి నెగిటివ్గా నీకు చెప్పాడంటే రేపు నీ గురించి కూడా ఏం చేస్తాడు? ఆ అలవాటుని మీరే అరికట్టకపోతే, కొన్నిసార్లు సేవకులే నేర్పిస్తున్నారు, వేదిక మీద ఇంకొక సేవకుని గురించి నేను విమర్శించడం స్టార్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీరేం చేస్తారు? అవునయ్య గారు, మా అక్కడ కూడా ఇంకొక అయ్య గారిని చూసిన అట్లాగే ఉంది అని వీళ్ళు కూడా స్టార్ట్. అంటే వాళ్ళకి ఎవరు నేర్పించారు ఇప్పుడు? సో విమర్శించడం పక్కన పెట్టి విజ్ఞాపన చేయడం నేర్చుకుందాం. ఇది అపోస్తలుడైన పౌలు వారిని కోరుకుంటున్నాడు. మళ్ళీ ఆ వచనం చూద్దాం మీకు అర్థం కావడానికి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని. ఏం కావాలట? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఒకవేళ నేను చెరసాల్లో ఉంటే సంఘానికి ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ కోరుకుంటే ఏం కోరుకుంటా తెలుసా? బాబు కొంచెం జైలు నుండి బయటపడే ప్రార్థన చేయండి ఆయన, త్వరగా బయటపడితే ఏదో ఒకటి చిన్న పని అయినా కూలి పని చేసుకొని బతుకుతా చాలు, ఇక సేవ మస్తు చేశాను, కానీ ఇక ఇంత సేవ చేసినది ఇది నాకు వచ్చిన ఫలితం, ఇక చాలు, ఇక సేవకి ఇవన్నీ పక్కన పెట్టేసి కాసేపు ఆ వృద్ధాప్యంలో కొన్ని రోజులు ప్రశాంతంగా బతుకుతా, నా కోసం ప్రార్థన చేయండి, జైలు నుండి విడుదల పొందేటట్టు అనే ప్రార్థన మనం కోరుకునే వాళ్ళమే. ఇక్కడ పౌలు ప్రార్థించమన్నది తన చెరసాల్లో నుండి విడుదల కొరకు కాదు, తన శ్రమల నుండి విడుదల కొరకు కాదు, తన క్షేమం గురించి ఏం మాట్లాడట్లేదు. ఇంకా ఆశ ఉంది, జైల్లో ఉండి కూడా ఏం కోరుకుంటున్నాడంటే దేవుని వాక్యము ప్రకటించడానికి ఒక మంచి టైం దొరికేటట్టుగా ప్రార్థన చేయండి. నిజానికి పౌలు జైల్లో ఉండి అద్భుతమైన పరిచర్య చేశాడండి. ఒకవేళ పౌలు బయట ఉంటే ఆ పరిచర్య చేసే అవకాశాలు లేవు. దేవుడు ఉద్దేశపూర్వకంగానే పౌలును ఆ స్థలంలో పెట్టాడు. ఒకవేళ పౌలు స్వతంత్రుడుగా ఉంటే అక్కడ జరిగిన సేవ చేసేవాడు కాదు. ఎందుకో చెప్తున్నా తెలుసా? కైసరు ఇంటి వారికి అతడు సువార్త ప్రకటించాడు. అంటే ఆ చెరసాలలో కైసరు ఇంటి వారు రక్షింపబడ్డారు. ఇంటి వారు అంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పని చేస్తున్న వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. పౌలు ఇటొకరు సంఖ్యలు పట్టుకుని నిలబడ్డ సైనికులు కూడా మారిపోయారు. వచ్చిన వాళ్ళకల్లా వాక్యం చెప్తుంటే పక్కన వాళ్ళు విని మారు మనసు పొందారు. ఇప్పుడు ఎప్పుడో చార్ల్స్ స్పర్జన్ గారు ఆయన ప్రసంగం చేస్తుంటే ఎక్కడో బిల్డింగ్ మీద ఉన్నాడు రక్షింపబడితే, ఇంత అభిషేకం పొందిన పౌలు వాక్యం చెప్తుంటే పక్కన వాడికి షాక్ రాదు? ఆ వాక్యంలో ఉన్న పవర్ వాడికి తగలదు? పైగా మంచి కనెక్షన్ ఉంది, చైన్ పట్టుకొని ఉన్నారు, పవర్ సప్లై ఎట్లుంటుంది? పౌలు చేతి రుమాలు తాకినోడే రోగులు బాగా అయిపోతే, చైన్లు పట్టుకొని పౌలుతో కనెక్ట్ అయి ఉన్నాడు, మరి బాగుపడా? పవర్ సప్లై కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది వీళ్ళ డ్యూటీ అయిపోయేదాకా. అట్లా ఎంతోమంది రక్షింపబడ్డారు. కాబట్టి చెరసాల్లో దేవుడు ఉంచాడు. అయితే పౌలు చెరసాలను విడుదల కొరకు ప్రార్థన చేయమనలేదు, వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం కొరకు వాక్యం చెప్పడానికి ఛాన్స్ దొరకాల. నిజానికి దేవుడు ఆ ఛాన్స్ రోమా చెరసాల్లో కూడా దేవుడు ఇచ్చాడు. బయట నుండి లోనికి రానివ్వరు, జనరల్గా ఖైదీని దర్శించడానికి అవకాశం ఇవ్వరు అంతగా. అయితే పౌలు మీద అక్కడున్న అధికారి కనికరించి అతనికి ఫ్రీడమ్ ఇచ్చాడు. అతను సొంత అద్దె ఇంట్లో ఉంటూ సైనికుల కావల్లో ఉండడానికి అనుమతినిచ్చారు. పౌలును ఎవరంటే వాళ్ళు వచ్చి కలిసే అవకాశాలు ఇచ్చాడు. తద్వారా అద్భుతమైన పరిచర్య అక్కడ కూడా పౌలు చేయగలరు. అంటే వాక్యం చెప్పడానికి అవకాశాలు దొరకాలన్నదే పౌలు కోరిక. పరిస్థితులు ఏమైనా పర్లేదు, దేవుని వాక్యం ప్రకటింపబడాలి, దేవుని వాక్యం ప్రకటింపబడాలి. అది పౌలు గారికి ఉన్న భారం, కోరిక. 5వ వచనం, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. నిజానికి దేవుడిచ్చింది అందరికంటే మనకు సమయం చాలా విలువైంది. వాళ్ళు వ్యర్థమైపోయే దాని కొరకు అందరూ కష్టపడుతున్నారు, మనం అక్షయమైన దానికోసం
కష్టపడుతున్నాం. నిజానికి వాళ్ళకంటే డబల్ వర్క్ మనకుంటుంది. సేవకుడు అంటే బయట పని చేయడానికి కాదు, లోపల పని చాలా ఉంటుంది కాబట్టి బయట పని కొన్నిసార్లు మానాల్సి వస్తుంది. అయితే ప్రాబ్లం ఏమవుతుందనంటే ఇక ఈ డే అంతా ఒక షెడ్యూల్ ఉండదు మనకు. ఇప్పుడు వేరే ఉద్యోగం అనుకోండి, పొద్దున 9 కాగానే వర్షం వచ్చినా, చలి ఉన్నా, ఎండ వచ్చినా 9 కాగానే డ్యూటీ ఎక్కాల్సిందే. దేవుని యొక్క విలువైన సమయం మనం వృధా చేస్తున్నాం. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటున్నా. యథార్థం సమయం చాలా వేస్ట్ అయిపోతుంది. యథార్థంగా సమయాన్ని జ్ఞానంగా ఖర్చు పెట్టుకోవడం సేవకుడు ఫస్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే మిగతా అందరికన్నా మనం ఇంకెక్కువ ప్రాముఖ్యమైన పనిలో ఉన్నాం. లోకానికి తెలియదు మనం చేసే పని ఏంటో, ఎంత ప్రభావవంతమైన పనో, ఎంత శ్రేష్టమైన పనో, ఎంత అక్షయమైన పనో, నిత్యత్వానికి నిలబెట్టే పనో ఈ లోకానికి తెలియదు. కానీ అంత విలువైన పనిని చేయకుండా సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఏదో బిజీగా ఉన్నట్టే చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎవరు ఖాళీగా ఉండరు. అయ్యగారు అందుబాటులో ఉన్నారంటే లేని బాబు అంటాడు అంతే. మరి పనికొచ్చే పని ఏమైనా ఉందా? ఏం సాధించారు సార్, ఇంత బిజీగా ఉన్నారు కదా? నేను యథార్థంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎప్పుడు చూసినా మీరు బిజీగానే ఉంటారు. నెల అయిపోయిన తర్వాత ఏం సాధించారు సార్ అని ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? బిజీగా ఉన్నారు, ఏం సాధించారు? 1,00,000 రూపాయలు సంపాదించారా? ఒక ఆత్మ సంపాదించారా? వాక్యంలో లోతైన ప్రత్యక్షతలు సంపాదించారా? ఏం సంపాదించారు? ఒక నెల అయిపోగానే మిమ్మల్ని కూర్చోబెట్టి అడిగితే, రాత్రి పగలు కష్టపడ్డారు కదా, ఏం సంపాదించారని అడిగితే, ఏం సాధించారని అడిగితే ఏం చెప్తారు మీరు? ఏం సాధించకపోతే వేస్ట్ చేసినట్టే. మీరు ఏదో ఒక పని చేస్తున్నా పనికిరాని పని చేస్తున్నట్టే ఏం సాధించకపోతే. అవసరమైతే డబ్బునైనా వదులుకోవచ్చు అండి. పోనీ 1000 రూపాయలు, ఎందుకంటే రేపు సంపాదించుకోవచ్చు దాన్ని. తిరిగి సంపాదించుకోలేనిది సమయం. సమయమును పోనివ్వకు. ఒక్కసారి దాటిపోయిందంటే, ఒక సెకండ్ దాటిపోయిందంటే మళ్ళీ రివైండ్ చేసుకొని మళ్ళీ వెనకకి రావడానికి ఛాన్స్ లేదు. అంతేగా ఒక్కసారి మిస్ అయిపోయిందంటే అయిపోయింది, ఇట్ ఈస్ మిస్డ్. ఇంకా మళ్ళీ దొరకదు. కాదు, ఆపర్చునిటీ దొరకదు, ఆ టైం దొరకదు. ఒకరోజు దాటిపోయింది, అయిపోయింది, ఇంకేం చేయలేవు. ఇక నిన్నటికి వెళ్ళి ఒక సెకండ్ చాలు మనం మిస్టేక్ చేసి వదిలేసుకుంటే. ఒక్కొక్క క్షణము ₹1,00,00,000 కన్నా విలువైంది. రోజు ఎంత సమయం వృధా చేసేస్తున్నాం. నిజంగా చెప్తున్నాను, సమయాన్ని జ్ఞానంగా ఖర్చు పెట్టగలిగిన వాడు ప్రపంచంలో అధికమైన స్థానంలో ఉంటాడు. నేను లాస్ట్ మంత్ కూడా మీకు చెప్పాను, ప్రపంచంలో హై పొజిషన్లో ఉంటారు. ఒక్కొక్క కంపెనీకి CEOs ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఈరోజు ఎంత కాంపిటీషన్ ఉందంటే వాళ్ళ లోపల, కంపెనీస్ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఇంకొక కంపెనీ వాళ్ళని బీట్ చేసి వెళ్ళిపోతుంది. చాలా కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి ఒక్కొక్క CEO చాలా పని ఉంటుంది. వాళ్ళకి వర్క్ ప్రెషర్ మామూలుగా ఉండదు. 1000 మంది ఎంప్లాయీస్ని, 2000 మంది ఎంప్లాయీస్ని ఒక్కొక్కరిని చూసుకోవాలి, పని చూసుకోవాలి, ఏ పని ఎంతవరకు అయిందో చూసుకోవాలి, కొత్త వాళ్ళని చేర్చుకోవాలి, పాత వాళ్ళని తీసేయాలి, ఎన్నో పనులు ఉంటాయి. అంత బిజీ లైఫ్లో కూడా సంవత్సరానికి 100 పుస్తకాలు చదువుతారట వాళ్ళు. సంవత్సరానికి 100 పుస్తకాలు. దేనికోసం? వాడి కంపెనీని ఇంకా అప్డేట్ చేయడానికి, ఇంకొక ముందుకు వెళ్ళాలంటే జ్ఞానం కావాలి వాళ్ళకి. మొత్తం అన్నీ చదివేసేయాలి, వేరే కంపెనీస్ కూడా స్టడీ చేయాలి, వాళ్ళు కొత్తది ఏమైనా తెలుసుకోవాలి, ఇంతమంది ఎంప్లాయీస్ నడిపించాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం సంపాదించడానికి సంవత్సరానికి 100 పుస్తకాలు చదువుతారట వాళ్ళు, కేవలం ఒక కంపెనీ నడిపించడానికి. నేనంటే ఇప్పుడు సంఘాన్ని నడిపించడానికి నువ్వు ఎంత చదవాలా? వాడు ఈరోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు నీ ఎంప్లాయీ. వాళ్ళ కోసం అంత కష్టపడుతున్నాడు. ఈరోజు CEO ఉంటాడు, రేపు తీసేస్తారు ఆయనని. దానికోసము నేను ఒక్క సంవత్సరము డిలే చేసినా ఇంకొకటి కంటే కిందికి వెళ్ళిపోతారంట ఆయన. నాకు టైం లేదు, ఈసారి నేను ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకోలేకపోయాను అనుకుంటే ఈ CEOని దాటేసి ఇంకొకటి వెళ్ళిపోతాడు ముందుకి. అయిపోయింది, నేను అవుట్డేటెడ్. రోజు అప్డేట్ కావడానికి, సమాజంలో ఏం జరుగుతుందో జ్ఞానం సంపాదించుకోవడానికి, ఆ పొజిషన్ని కాపాడుకోవడానికి ఎంత బిజీ లైఫ్ ఉన్నా సంవత్సరానికి 100 పుస్తకాలు వాళ్ళు చదువుతున్నారంటే, మామూలు పాడైపోయే దానికోసం అంత ప్రాకులాడుతున్నారంటే, నిత్యత్వంలో ఉండే దేవుని వాక్యం కోసం మనం ఇంకెంత ప్రయాసపడాలో ఒకసారి ఆలోచించండి. నేను చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు సంవత్సరానికి సరే 100 వద్దులండి, పావు దాంట్లో 25 పుస్తకాలు అనుకుందాం. ఒక 25 పుస్తకాలు మీరు సంవత్సరానికి చదివినా ఇక్కడున్న వాళ్ళందరికంటే మీ జ్ఞానం అధిక రెట్లు ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మీరు మాట్లాడే మాటల్లో తేడా ఉంటుంది, మీ ఆలోచన విధానంలో తేడా ఉంటుంది, ప్రతి దాంట్లో జ్ఞానంగా బిహేవ్ చేస్తారు మీరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీకు. ఈ కొత్త సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. దేవుడు మళ్ళీ టైం ఇచ్చాడు మనకి.
ఏం చేయాలి? ఈ టైంని ఎట్లా వాడుకోవాలి అంటే జ్ఞానం సంపాదించుకోవడానికి వాడుకోండి. జీవితాన్ని కట్టుకోవడానికి జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. సేవ చేయడానికి జ్ఞానం చాలా ప్రాముఖ్యం. కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానం కావాలి. ఈ సమాజంలో బ్రతకడానికి జ్ఞానం కావాలి. అన్నిటికీ జ్ఞానం కావాలి. లోకం మనకంటే ముందు వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న సేవకుల జ్ఞానము ఈ తరానికి ఉపయోగపడదు. ఆల్మోస్ట్ మీ చర్చ్లో మీరు గమనిస్తూ ఉంటారు. మీ దగ్గర యూత్ వింటున్నారా మీ మాట? ఎందుకో వాళ్ళ మైండ్స్ చాలా షార్ప్ అయిపోయాయి. ఇప్పుడు మన మైండ్ కన్నా 10 రెట్లు ముందు నడుస్తుంటుంది వాళ్ళది. మరి అలాంటి వాళ్ళని దేవుని జ్ఞానంలో నడిపించాలంటే దైవికమైన జ్ఞానం ఇంకెంత ఉండాలి మనకి? వాళ్ళు లోక జ్ఞానంలో అంత ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నారు. మనం దైవికమైన జ్ఞానంతో దాన్ని అరికట్టకపోతే ప్రమాదం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. కాబట్టి సేవకులారా, టైం మనకు లేదు, అందరికి ఉండొచ్చు టైం. ఈ లోకంలో అతి బిజియెస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారంటే మనమే. బిజీ అని అంటే అర్థం ఏంటంటే అసలే పనికిరాని పనులు కాదు. దేవుడు అప్పగించిన పనిని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా దాన్ని నమ్మకంగా చేయడానికి సిద్ధపడాలి. ఒక్క ప్రసంగానికి వారం అంతా సిద్ధపడాలి. మరి మీరు ఎంతసేపు సిద్ధపడతారో నాకు తెలియదు. నాకు వారం కూడా సరిపోవట్లేదు. ఒక్క ఆదివారం ప్రసంగం చేయడానికి మీరు న్యాయం చేయాలంటే వారం రోజుల సిద్ధపాటు అవసరం. నేను వారం అంతా ప్రిపేర్ అయినాక కూడా మళ్ళీ సండే పొద్దున చెప్పాలంటే రాత్రి 12 గంటల దాకా మళ్ళీ కూర్చుంటా. ఇంకేమైనా మిస్ అయిపోయానేమో, ఇంకేమైనా దొరుకుతుందేమో. చాలట్లేదు అది కూడా. ఎందుకంటే మధ్యలో మళ్ళీ అన్నీ తిరుగుతూ ఉంటాం. ఆ టైం మిస్ అయిపోతుంది. ఇంకా పరిశోధనకు అది సరిపోవట్లేదు టైం. ఇంత లోతైన దేవుని సత్యాన్ని నేర్చుకోవడానికి టైం చాలదు జీవితాన్ని. 66 గ్రంథాలు ఆస్తి ఇది. దీన్ని సంపాదించుకోవడానికి టైం కేటాయించట్లేదు ఎవరు. బయట డబ్బు సంపాదించడానికి దివారాత్రులు కష్టపడుతున్నారు అందరూ. మనం సంపాదించుకునే ఆస్తి ఇది. కాబట్టి స్పెషల్లీ పాస్టర్కి నేను చెప్తున్నా, మీరు న్యాయంగా సమయాన్ని ఖర్చు పెట్టండి. 8 అవర్స్ కష్టపడండి చాలు. ఒక బయట కూలివాడు ఎన్ని గంటలు పనిచేస్తాడు? 8 గంటలు. సమయాన్ని చాలా బ్యాలెన్స్గా చేసి ఇచ్చాడు. ఎన్ని గంటలు? ఓకే, అంతేనా? ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఒక భాగం అయితే తప్పదు. ఓకే, చావలేదు, పడుకున్నాడు అంతే. ఓకే, ఇక దీన్ని తీసేయాలి. మరి ఏం చేస్తాం మరి? ఓకే, 8 గంటలు నిద్ర కావాలి సార్ ఆరోగ్యానికి. సరే పడుకోండి, దేవుడు ఏమనట్లేదు, పడుకోండి. 8 గంటలు పని చేయి, అంతే కదా అందరు కోరుకునేది. ఈ 8 గంటలు ఏం చేసుకోవాలా? నీకు ఇంట్లో పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. దాంట్లో 4 గంటలు నువ్వు కరెక్ట్గా పనిచేసినా ఇంకా 4 గంటలు ఉట్టి కూర్చునే టైం పాస్ చేసుకునే టైం ఉంటుంది నీకు. టైంని ప్లాన్ చేసుకోకపోతే వేస్ట్ అయిపోతుంది. సాకు చెప్పొచ్చు, నాకు ఎక్కడ టైం ఉంటుంది సార్. నేను కూడా అట్లనే అనుకున్నా, సోమరిని. టైం ఉంటుంది, ప్లాన్ చేసుకున్నందుకు మిస్ అయిపోతుంది టైం. ఈ గంటలో ఈ పని అయిపోవాలని మీరు పెట్టుకొని స్టార్ట్ చేయండి. మీరు చేయకపోతే నన్ను అడగండి. 4 గంటలు పడుకున్నారా? సరే, మీరు స్త్రీలు కూడా కొంతమంది పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా 8 గంటలు పని అనుకున్నాం. 4 గంటలు ఇంటి పని కూడా అయిపోయింది. ఇంకెన్ని గంటలు ఖాళీగా ఉన్నాయి మీకు? మీకు టైం ఉందా లేదా? మరి టైం లేదని చెప్పేటోళ్ళని ఏమనాలి చెప్పు నాకు? ఈ 4 గంటల టైం వేస్ట్ అవుతున్నట్టే కదా. ఈ 4 గంటలు ఒక్క గంట మీరు న్యాయంగా వాడుకున్నా మీరు మిగతా వాళ్ళందరికన్నా హై పోస్ట్లో ఉంటారు. మీరు ఒక్క పుస్తకం, ఒక దైవికమైన పుస్తకం తీసుకోండి, లేదా బైబిల్ చదువుకోండి, ఒక అరగంట ప్రార్థన చేసుకోండి. మీ దైవికమైన విషయాలకు 4 గంటల సమయం ఎక్స్ట్రా ఉంది మీకు, మీరు వాడుకోవట్లేరు దాన్ని. సరే, ఈ 4 గంటల్లో కూడా మీరు ఒక గంట తీసేయండి. 24 గంటల దశమ భాగం తీసినా కూడా సరిపోతుందండి. ఓన్లీ దేవుని కోసం సమయం గడపడానికి అన్నిటికీ సరిపోతుంది టైం, ప్లాన్ చేసుకుంటే. గాలికి వదిలేస్తే ఫోన్ పట్టుకుంటే దినములు తెలియదు, సంవత్సరాలు తెలియదు. మీరు గమనించి చూడండి, యావరేజ్గా ఒక్కొక్క మనిషి 5 గంటల స్క్రీన్ టైం ఉంటుంది. 5 అవర్స్ మీకు తెలియకుండా ఉదయం నుండి సాయంకాలం వరకు. మీరు అయిపోయినాక రాత్రి పడుకునే ముందు ఒక్కసారి స్క్రీన్ టైం చూడండి. 5 గంటల సమయంలో దాంట్లో పనికొచ్చేది మీకు ఒక అరగంటనే. ఫోన్లు మాట్లాడారు, లేదా ఏదైనా వాక్యం విన్నారో, పాటలు విన్నారో, ఒక అరగంట, గంట. మిగతా 4 గంటల సమయం మీరు ఫోన్తో వేస్ట్ చేసినట్టే. మీరు ట్రై చేసి రాత్రి పడుకునే ముందు స్క్రీన్ టైం అని ఉంటుంది, ప్రతి ఫోన్లో ఆప్షన్ ఉందనుకుంటా.
స్క్రీన్ టైం మీరు చూడండి. మీరు ఎంత టైం వేస్ట్ చేశారు దేనికోసం? అందులో రాస్తాడు. మీరు దేనికోసం ఎంటర్టైన్మెంట్ కొరకు చూసారా? ప్రొడక్టివిటీ గురించి అంటే జ్ఞానం సంపాదించుకోవడానికి ఏమైనా చూసారా? లేదా గూగుల్ పే, ఫోన్పే, వాట్సాప్ లాంటి ఏమైనా వాడారా? దేని వాడారు? సోషల్ మీడియా వాడారా? మొత్తం డివైడ్ చేసి ఇస్తాడు మీకు. ఇది నీ బ్రతుకు అని చూపిస్తూనే ఉంటాడు. జనులకు ఇంకా జ్ఞానం రావట్లేదు. సమయం నువ్వు పోనీయకండి. సమయం అన్నిటికంటే విలువైంది. అజ్ఞానుల వలె కాక ఎవరికి జ్ఞానం ఉన్నట్టు చెప్పండి. ఇప్పుడు 4 గంటల్లో ఇంటి పని ముగించుకొని మళ్ళీ మోకరించి దేవుని సన్నిధిలో మీ కుటుంబం కొరకు ప్రార్థించడం, మీ భర్త కొరకు, మీ పిల్లల కొరకు ఎంత శ్రద్ధ కలిగి మీరు చేయొచ్చు. సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ప్రవహిస్తున్న నీళ్ళు ఉన్నాయి, దాంట్లో ఎంత తోడుకుంటే నీకు అంత వస్తాయి. తోడుకోకపోతే వెళ్ళిపోతాయి అవి. దాన్ని ఉపయోగించుకోవాలి. మన బకెట్లు ఇప్పుడు నల్ల వస్తుంది, నల్ల వచ్చిన టైంకి మనం ఏం చేయాలి? బిందెలలో పట్టి పెట్టుకోవాలి, దాన్ని వాడుకోవాలి. వాటిని అలా వదిలేస్తే, పైపు వదిలేస్తే నీళ్ళన్నీ వేస్ట్కి పోతూనే ఉంటాయి. సమయం పోనివ్వక ఏం చేయాలి? వాటిని. ఈ మాట ఎఫ్ఎస్సి సంఘానికి కూడా రాశాడు, సద్వినియోగం చేసుకోండి. ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేది జ్ఞానం కూడా కావాలి మనకి. కొంతమందికి టైం ఉంటుంది, ఏం చేయాలో తెలియదు, ఖాళీ కూర్చుంటారు. ఫోన్ ఎందుకు పట్టుకుంటాం చెప్పండి? టైం ఉన్నందుకే పట్టుకుంటాం. టకా ఉరకాల పరుగులు ఎత్తాలు తీసుకుని బస్ టైం అయిపోతుంది, అదే అయిపోతుంది, అప్పుడు పట్టుకుని ఫోన్ పట్టుకుని కూర్చుంటారా? అంటే మీకు బిజీ లేకపోవడం ద్వారా ఏం చేస్తున్నారు? మీరు షెడ్యూల్ రాసుకొని ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలని అట్లా మైండ్ డెవలప్ చేసుకుంటే ఫోన్ పట్టుకుంటే నా టైం మిస్ అయిపోతుంది, నా టైం టేబుల్ మిస్ అయిపోతుంది అనే మైండ్ సెట్కి రండి. ఇది అసలే వాడొద్దని కాదు నేను చెప్పేది, అవసరాన్ని బట్టి. ఈ టైంలో ఇది నాకు అవసరమా? 8 నిమిషాలు. ఎట్లా డిజైన్ చేశారు దీన్ని అని అంటే, ఒక్క వాట్సాప్లో ఏమైనా మెసేజ్ వచ్చిందో చూడడానికి ఓపెన్ చేసినా మీరు పావు గంట మినిమం పట్టుకోకుండా ఉండరు. అదే ఈ సంవత్సరం ఆ దరిద్రత నుండి బయటికి రండి. దాని నుండి బయటకు వస్తే సగం జబ్బులన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి. ఓకే. సో సమయం ఏం చేయాలి? సో 24 గంటలని మీరు అనలైజ్ చేయండి. విలియం కేరీ మీరు లైఫ్ స్టోరీ చదివితే, విలియం కేరీ 16 గంటల్లో ఒక్క సమయం కూడా, ఒక్క క్షణం కూడా వృధా చేసేవాడు కాదంట. అసలు నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఇంచుమించు 40 భాషలు నేర్చుకున్నాడు. ఆయన ఎట్లా నేర్చుకున్నాడు అంటే, ఒక్క భాష రావట్లేదు, కొత్త భాష. పర్టికులర్గా రోజు 1 గంట ఒక టీచర్ని పెట్టుకొని సాంస్క్రిట్ నేర్చుకునేవాడట, బెంగాలీ నేర్చుకునేవాడట. ఒక్కొక్క టీచర్ని పెట్టుకొని ఈ టైంకి ఈ టీచర్ వస్తాడు, ఆయన ఇంకో టీచర్ వస్తాడు, ఒక్కొక్క గంట ఒక్కొక్క టీచరు. అదంతా కాకుండా మళ్ళీ బైబిల్ ట్రాన్స్లేషన్స్. అసలు ఆయన వరకు ఈ 16 గంటలు చాలక ఈ 8 గంటల్లో కూడా నిద్రని కట్ చేసుకొని మరీ పని చేశారు వాళ్ళు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం నిద్ర కట్ చేసుకోమనట్లే. ఈ 16 గంటలు కూడా చాలనప్పుడు కూడా ఏం చేయాల్సి వస్తుంది? అవసరం అవుతుంది. అంటే ఇప్పుడే నిద్ర కట్ చేసుకోకండి. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ 16 గంటలు వేస్ట్ చేసింది కాక ఈ 8 గంటల నిద్రలను కూడా వేస్ట్ చేస్తారు. రాత్రి 11-12 గంటల దాకా పడుకోము, పొద్దున అంటే దాన్ని కూడా న్యాయంగా వాడతలేము మనం. ఇంకా దరిద్రత కాకపోతే ఏమొస్తుంది చెప్పు? మీరు ఆశీర్వదించబడుదురు గాక అనగానే వస్తుంది ఆశీర్వాదం. సమయం ఒక్కటే మేజర్. సమయాన్ని జ్ఞానంగా వాడుకున్నాం అంటే చాలా సాధించవచ్చు మనం. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అంతే, ఇదే లైఫ్ స్పాన్. కానీ దీన్ని ఎంత జ్ఞానంగా వాడుకున్నవాడు అంత ఉన్నత స్థాయికి వస్తాడు. దేవుని వాక్యం నేర్చుకోండి, వాక్యాన్ని ఆచరించడం నేర్చుకోండి. మీ ద్వారా నలుగురు ఉపయోగపడే విధంగా ఆశీర్వాదకరంగా బ్రతకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే మన సమయం ద్వారా దేవుని మహిమపరచాలి, మన ద్వారా సమాజం దేవుని యొద్దకు నడిపించాలి. అది ముఖ్యమైన పని. మిగతా పనులన్నీ పెడదాం. మీరు ప్రసంగి గ్రంథం చూస్తే అన్నీ సూర్యుని కదా, అన్నీ పెడదాం అంటాడు. అపోస్తల కార్యం వచ్చేసరికి పౌలు అంటాడు, ఆయన కొరకు చేసే పని తప్ప మిగిలిదంతా దేవుని కొరకు మీరు పడే ప్రయాసం మాత్రం. అంటే మీరు టైంలో 24 గంటల్లో మీకు వ్యర్థం కాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? దేవుని కొరకు చేసే పని ఒక్కటే నిలబడేది, మిగతా అదంతా వేస్ట్. ఆ రోజు కొరకే అది. మీరు వంట చేసుకున్నా ఏ రోజు ఎన్ని రోజుల కోసం? అది ఆ పూట కోసమే. అయిపోయాయి. ఆ పూట అయిపోయిందంటే దాంతో సంబంధమే లేదు. ఆ పని ద్వారా వచ్చిన నెక్స్ట్ ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ పూట వండుకోవాల్సింది. భౌతికమైనది ఆ రోజు వరకే. కానీ వాక్యము, ప్రార్థన, ఆత్మీయ జీవితం ఇది నిత్యత్వం కొరకు. ఆ రోజు కోసమే కాదు, యుగ యుగములు నిన్ను పరలోకంలో నిలబెట్టడానికి ఆత్మ సంబంధమైన వాటి మీద ఎక్కువ సమయం కేటాయించండి. దేవుని వాక్యం నేర్చుకోవడం, ప్రార్థనలో గడపడం, పరిచర్యకు సహకరించడం, మీ వంతు దేవుడు ఇచ్చిన తలాంతులను వాడుకోవడం, మీరు అనేకులను దేవుని రాజ్యం నడిపించే పని. ఇది ప్రాముఖ్యమైన పని. మొదట ఆయన నీతిని,
ఆటోమేటిక్గా మిగతా సమయం అంతా ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రతి సమయం ఆశీర్వాదం. మీరు చెప్తున్నాను వంట చేసేటప్పుడు కూడా మీరు సమయాన్ని వాడుకోవచ్చు. ఒక వాక్యం పెట్టుకోండి, వాక్యం వినుకుంటూ వంట చేసుకోండి, కట్ చేసుకోండి, కూరగాయలు కట్ చేసుకోండి. బట్ ఏదైనా మీరు ఇప్పుడు ప్లంబింగ్ వర్క్ చేస్తున్నారు, మీరు పెట్టుకోవచ్చు, ఒక ఇయర్ ఫోన్ పెట్టుకొని మీరు వాక్యం వినుకుంటూ కూడా పనులు చేసుకోవచ్చు. డ్యూయల్ అంటే నేను చెప్తున్నా, అంటే అతిశయం కాదు, కానీ మా బాబు యొక్క టైం టేబుల్ చూస్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. పొద్దున లేవగానే ఫస్ట్ వాష్రూమ్కి వెళ్తామా, పొద్దున లేవగానే వాడు ఫోన్ తీసుకుంటాడు, డివోషన్ మెసేజ్లు ఉన్నాయి 450 మెసేజ్లు, వాడు టార్గెట్ పెట్టుకున్నాడు 1 ఇయర్లో 450 మెసేజ్లు వినాలి, రోజు ఒక మెసేజ్ వినాలి. టైం లేదు వాడికి, షెడ్యూల్ టైం ప్రకారం వాడి కాలేజ్, వాడికి హోంవర్క్లు ఇవన్నీ చూసుకుంటే టైం లేదు. ఆ మెసేజ్ వినడానికి ఏ టైం పెట్టుకున్నాడు తెలుసా? మార్నింగ్ లేవడంతో ఫోన్ తీసుకొని ఫస్ట్ డివోషన్ మెసేజ్ ఆన్ చేసుకొని ఫోన్ తీసుకొని బాత్రూంలో పెట్టుకుంటాడు. బాత్రూంలో బ్రష్ చేసుకొని వాష్రూమ్ అన్నీ అయిపోయి పనులు అయిపోయే లోపు డివోషన్ మెసేజ్ అయిపోతుంది. 450 మెసేజ్లు వినేసి ప్రతి మెసేజ్ని నోట్స్ రాసుకున్నాడు. మళ్ళీ అయిపోయినాక ఏదో అట్లా పెట్టేసి నిద్రపోవడం కాదు, ప్రతి మెసేజ్ని నోట్ చేసుకున్నాడు. అంటే టైం వాడుకోవాలనుకుంటే ఎన్నో రకాలు వాడుకోవచ్చు. టైం లేదనే సాకు ఎవరైనా చెప్పొచ్చు, టైం లేదనకండి. టైం వేస్ట్ చేసుకుంటున్నాం. అది ఒకవేళ పని చేస్తూ కూడా నాకు టైం దొరకట్లేదని అంటే దేవుని కొరకు దొరకకుండా చేసే కష్టం అంతా వ్యర్థమే. కొంతమంది రాత్రి పగలు విరామం లేకుండా పని చేస్తుంటారు, కానీ అది దేవునికి మహిమకరంగా ఉండదు. దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఆరోగ్యం పాడవుతుంది, సమయం పాడవుతుంది, డబ్బు వృధా అవుతుంది, మహిమ వచ్చేది ఏం లేదు. నీకు కానీ, నీ ఇంటి వారికి కానీ, నీ బంధువులకు కానీ ఎవరికి ఉపయోగం లేదు. కొంతమంది ఎందుకు కష్టపడతారో తెలియదు, దేనికోసం కష్టపడుతున్నారో తెలియదు. మీనింగ్ఫుల్ లైఫ్ జీవించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? 24 గంటలు నేను కష్టపడ్డానంటే 24 గంటల్లో నాకు వచ్చిన లాభం ఏంటి? చివరికి పడుకునే సమయానికి నేను ఏం సాధించాను? నా కుటుంబము కొరకు ఏమైనా చేశానా? నా ఆత్మీయ జీవితం కోసం ఏం చేశానా? నా పరిచయం కోసం ఏం చేశానా? 4 రూపాయలు డబ్బులు సంపాదించానా? ఏం చేశాను? నిరుపయోగంగా గడిచిపోతుంది. మరీ పల్లెటూరులో నాకు ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. యూత్ యవనస్తులు ఉట్టిగా తిరుగుతుంటారు అట్లా రోడ్ల మీద. అట్లా తిరిగే వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఏ చిన్న పని చేసుకున్నా వాళ్ళ ఇంటి వాళ్ళు అద్భుతంగా డెవలప్ కావచ్చు. గ్రామాలు చాలా పనులు ఉన్నాయి, ఏ పని చేసుకోవచ్చు. ఏ పని చేసినా రోజుకి 1000 రూపాయలు ఈజీగా వస్తాయి. హైదరాబాద్లో పని చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏ చిన్న కూలి పని అయినా చేసుకోవచ్చు. ఉట్టిగా తిరగడం కన్నా వాడికి వస్తే 10,000 సంపాదించుకుంటాడు, ఇక్కడ ఇంట్లో బతికించవచ్చు. చేయరు, ఇక్కడనే తిరుగుకుంటూ కూర్చుంటారు. ఆ చెట్టు కింద కళ్ళు తాగుకుంటూ ఈ చెట్టు కింద ఏం చేస్తారో అర్థం కాదు. టైం వాల్యూ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ టైంలో ఏదైనా కోర్సెస్ చేయొచ్చు, ఏదైనా చదువు నేర్చుకోవచ్చు, ఏదైనా జ్ఞానం నేర్చుకోవచ్చు, నిపుణత నేర్చుకోవచ్చు, టెక్నికల్గా ఏమైనా నేర్చుకోవచ్చు. వాళ్ళు జ్ఞానంను వృద్ధి చేసుకున్నవాడు ఉన్నత స్థాయికి వస్తాడు. జీవితాన్ని అలా వదిలేసుకున్నవాడు ఇక వాళ్ళంతే, నెక్స్ట్ తరం కూడా అంతే. కాబట్టి దయచేసి పల్లెటూళ్ళలో సేవ చేస్తున్న వాళ్ళు సేవకులుగా మనం ఫస్ట్ టైం మేనేజ్మెంట్ చేస్తే, మన సంఘానికి నేర్పిస్తే సంఘస్థులు బాగుపడతారు, మీ క్షేమాభివృద్ధి పొందుతారు. ఓకే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ చదువుకుందాం. సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి నడుచుకొనుడి, జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇప్పుడున్న సమాజంలో క్రైస్తవ పరిస్థితి ఎలా కనిపిస్తుంది మీకు? వెలుపటి వారి విషయంలో జ్ఞానంగా నడుచుకుంటున్నారా, అజ్ఞానంగా నడుచుకుంటున్నారా? సంఘమునకు వెలుపటి వారి ఎడల మనం చాలా జ్ఞానంగా వ్యవహరించాలట. ఎందుకో తెలుసా? మనం చేస్తున్న ప్రసంగాలన్నీ ఏంటి? లోకంలో ఉన్న వాళ్ళకంటే మనం దేవునికి దగ్గరైన వారము, దేవునిలో అంటుకట్టబడ్డ వాళ్ళము, మార్పు చెందిన వాళ్ళము, పరిశుద్ధులము, పరలోక రాజ్య వారసులము, జీవగ్రంథమందు పేరు రాయబడింది, సర్వోన్నతుడైన దేవుని కుమారులము, కుమార్తెలము, ఇలా చెప్పుకుంటున్నాం కదా. మరి చెప్పుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనము అన్ని జనుల మధ్యలో జీవించాలి. మనం చెప్పుకోకపోతే సమస్య లేదు. బైబిల్లో క్రైస్తవులకు పెట్టబడిన మొట్టమొదటి పిలుపు ఏంటంటే పరిశుద్ధులు. మరి పరిశుద్ధులు అన్నప్పటప్పుడు బయటికి వచ్చినప్పుడు వీళ్ళతో మనం వ్యవహరించేటప్పుడు ఆ పరిశుద్ధతని కనపరచాలి. మనం దేవుని కలిగిన ప్రజలం అని చెప్పుకుంటున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ అన్యజనులతో మాట్లాడుతున్నప్పుడు దేవుని కలిగిన ప్రజలుగా మన జీవితాలు ఉండాలి. ఇక్కడ జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గురించి వర్ణిస్తున్నాడు. జ్ఞానమును సంపాదించుకోండి. ఎవరిని గద్దింపక ధారాళముగా ఇచ్చేది పరిశుద్ధాత్మ. తర్వాత ఏంటో తెలుసా? నిశ్చయముగా అనుగ్రహిస్తానన్నది ఫస్ట్ పరిశుద్ధాత్మను. రెండవది ఇంకేదైనా అడిగితే నో అంటాడేమో, ఇప్పుడు వద్దు తర్వాత ఆగు అంటాడేమో, కానీ పరిశుద్ధాత్మను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాను. జ్ఞానమును అడుగువానికి ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా. ఎందుకు ధారాళంగా ఇవ్వాలి? అది
అది దొరికితే చాలు నువ్వు దేవుని కొరకు ఏ పనైనా. మీరు ఇక సామెతల గ్రంథం అంతా చదివితే జ్ఞానము ఏ స్థాయికి మనం తీసుకొని వస్తుంది. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా ఎవరన్నారు? ఎవరిని ప్రేమిస్తే ఆస్తికర్తలు అవుతారు చెప్పండి? దేవున్నా. ఓకే. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే జ్ఞానం మాట్లాడుతుంది. నన్ను మీరు ప్రేమించండి, ఏమవుతారు మీరు? జ్ఞానం ఎక్కడుంటే డబ్బు అక్కడికి వస్తుందట. ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యం సత్యం, సత్యమే. జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఏ విషయంలో జ్ఞానం కావాలి మనకు అంటే డబ్బు సంపాదించడంలో మాత్రం జ్ఞానం కాదు. మనకంటే లోకస్తులు బాగా సంపాదిస్తున్నారు, దానికి కాదు. ఒక మనిషితో మనం ఎలా వ్యవహరించాలి అనే దానికి జ్ఞానం కావాలి. ఈరోజు ఎట్లా అయిపోయిందనంటే డబ్బు ఉండేసరికి గర్వం వచ్చేసింది. ఎదుటివానితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. అన్ని జనులు చాలా ఈజీగా ఆడుకుంటారు జ్ఞానం లేకపోతే. ఇజ్రాయేలును గురించి దేవుడు బాధపడ్డది కూడా అదే. నా జనులు జ్ఞానము లేని వారై నశించున్నారు, చెరపట్టబడుచున్నారు. దేవుని సర్వోన్నతమైన జ్ఞానం కలిగిన బిడలే జ్ఞానం లేకపోతే ఇక లోకానికి ఏం జ్ఞానం ఉంటుంది చెప్పండి? మనమే జ్ఞానంగా ప్రవర్తించకపోతే ఇంకా లోకస్తునే జ్ఞానంగా ప్రవర్తిస్తాడు. సో ఒక పాస్టర్కి తెలియాలి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడొద్దు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ఒక నాయకునికి ఖచ్చితంగా తెలియాలి, విశ్వాసులకు తెలియాలి. మీరు కంపెనీలో మీరు ఎక్కడ పని చేస్తున్నా, మీరు ఏ జాబ్లో చేస్తున్నా, ఈ మధ్య ఎక్కడ దొరికితే అక్కడ మనని విమర్శించాలని, మన కోపం తెప్పించాలని, గొడవ పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి సమయాలలో ఎలా వ్యవహరించాలి, ఒక నీతిమంతునిగా, ఒక పరిశుద్ధునిగా ఎలా వ్యవహరించాలి? జ్ఞానం లేకపోతే గొడవలే దారితీస్తాయి తప్ప దేవునికి మహిమకరంగా మనం జీవించడం సాధ్యం కాదు. కాబట్టి జ్ఞానమును ఏం చేయాలి మరి పొందుకోవాలంటే? ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువై ఉన్న ఎడల, జ్ఞానం కొదువు ఉంది అన్న జ్ఞానమన్నా ఉండాలి, ఆ గ్రహింపన్న ఉండాలి. అంతే కదా. ఇప్పుడు నాకు కొదువు ఉంది అనుకున్నాడే కదా అడుగుతాడు. నాకు అంతా తెలుసు అనుకున్నాడు ఏం చేస్తాడు? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇక అంతా తెలిసినోడు ఇక దేవుని దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాడు? అయినా వాళ్ళకి లేదు కదా వాగ్దానం, అంతా తెలిసినోనికి లేదు వాగ్దానం. మీలో ఎవరికైనాను నాకు జ్ఞానం లేదు బాబు, అసలు ఉన్నదే సరిపోవట్లేదు, కొంచెం జ్ఞానం కావాలి అనుకున్న వాడికి వాగ్దానం ఉంది. సో ఫస్ట్ నాకు జ్ఞానము తక్కువగా ఉందన్న అవగాహనలోనికైనా విశ్వాసులు రావాలి. సో మాటలలో జ్ఞానం కావాలి, మాటలో ఆవేశం కాదు, జ్ఞానం కనబడాలి అందులో. చూడండి, ఆవేశం పనికిరాదు. ఈరోజు అందరికి ఆవేశాలు ఉన్నాయి కానీ ఆలోచన ధోరణి లేదు. ఓకే. సో దయచేసి సంఘము విశ్వాసులు జ్ఞానంతో ఉండాలి, సేవకులు జ్ఞానంతో పరిచయం చేయాలి. స్పెషల్లీ అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానముతో కూడిన మాటలు. నేను చెప్తున్న ప్రతి వర్డ్ కౌంట్లోకి వస్తుంది, ప్రతి మాట లెక్కలోకి వస్తుంది. అది రికార్డ్ అయినా రికార్డ్ కాకపోయినా. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎదుటివాడు రికార్డ్ చేస్తున్నాడు అనుకోండి, ఎట్లా మాట్లాడతారు? ఎవ్రీ టైం రికార్డ్ చేయబడుతుందని గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మనుషులు చేయకపోయినా ఎవరు రికార్డ్ చేస్తున్నారు? మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట, ప్రతి వ్యర్థమైన మాట, ప్రతి. సో కాబట్టి నెక్స్ట్ వర్డ్ జ్ఞానం ఎక్కడ కనబడాలి అని అంటే సంఘమును వెలుపటి వారి యెడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. 6వ వచనం చూడండి. ప్రతి మనుషునికి ఏం చేయాలి మనం? ప్రతి మనుషునికి ప్రత్యుత్తరం ఇవ్వాలి. ప్రత్యుత్తరం అంటే ప్రజలు అడుగుతారు మనని ప్రశ్నలు. వాళ్ళు మనని పురికొల్పడానికి, రెచ్చగొట్టడానికి అడుగుతారు, విమర్శించడానికి అడుగుతారు, కొంతమంది తెలుసుకోవాలని అడుగుతారు. ఎవరు ఎట్లా అడిగినా ప్రతి మనుషునికి సమాధానం ఎలా చెప్పాలి మనం? ఫస్ట్ అసలు సమాధానం చెప్పడానికి సబ్జెక్ట్ ఉండాలి కదా మన దగ్గర. సరే, స్పెషల్గా ఇక్కడ మనకి ఏం చెప్తున్నట్టే ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఎలా ఇవ్వాలో అంటే ఆ ప్రత్యుత్తరం ఇవ్వడానికి నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలంటే ఏం చేయాలి మరి? సబ్జెక్ట్ నేర్చుకోవాలా వద్దా? రైట్. నేర్చుకోవడానికి ఏం చేయాలి మరి? కరెక్ట్గా ఎక్కడ దొరుకుతుందో దాని దగ్గరికి వెళ్ళాలి. దానికోసం ఎంత ఖర్చు అయినా పెట్టాలి. నీ వస్త్రమునన్నీ అమ్మి. కత్తి అంటే ఏంటి? ఎదుటి శత్రువు మీద దాడి చేయడానికి కావలసిన ఆయుధం. సో జ్ఞానం అనేది ఆయుధం. మనకి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మన వెలంతా నీ ఆస్తిని అమ్మి జ్ఞానం సంపాదించుకో. నీకున్న విలువైనది అమ్మేసి దానికంటే విలువైన దాన్ని సంపాదించుకోవాలి. సో జ్ఞానమును సంపాదించుకోవాలి. రెండవది ఏంటి? మనము ఎలా మాట్లాడాలో దానికి ప్రత్యేకమైన జ్ఞానం అవసరం.
ఆ జ్ఞానంతో కూడిన మాటలని దేని చెప్పొచ్చు? సో మీ సంభాషణ ఉప్పు వేసినట్లు సంభాషణ దేన్ని వేసినట్టు కనబడాలి? మనకందరికి తెలుసు ఇక ఉప్పు గురించి మనం ప్రసంగాలు చాలా విన్నాం. ఉప్పు వేసినట్టు అంటే ఉప్పు యొక్క బాధ్యత, ఉప్పు యొక్క పని ఏంటి? రుచి పాడు కాకుండా చేసి. ఈ రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, రెండు అయితే ప్రాముఖ్యమైన. ఇంతమంది మాట్లాడుతున్నా పలాని మధుగారు వచ్చారు మాట్లాడేసరికి మొత్తం అక్కడున్న సంభాషణ మొత్తం ఒక కొలిక్కి వచ్చింది సార్ అనే సాక్ష్యం రావాలా? 100 మంది మాట్లాడుతున్నారు, 100 మంది మాట్లాడినా ఒక క్రైస్తవుడు వచ్చి ఒక చిన్న సలహా, ఒక చిన్న మాట యాడ్ చేయగానే అంత పెద్ద సమస్యకి ఒక పరిష్కారం అయిపోవడం. నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అంటే అన్ని పదార్థాలు వేసిన దానికి రాని గొప్పతనము నీ మాటతో రావాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే మన ప్రతి సెంటెన్స్ అంటే యాక్చువల్లీ సామెతలు అంటారు చూసారా, ప్రొవర్బ్స్, కొటేషన్స్ ఉంటాయి చూసారా, నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషయం, ఇట్లాంటివన్నీ ఏమంటారు? కొటేషన్స్, సామెతలు అని. యాక్చువల్లీ ఒక క్రైస్తవుని యొక్క మాటలట ప్రతి సెంటెన్స్ ఒక కొటేషన్ లాగా ఉండాలట. ఇట్లా కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడతారు. ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చూడండి, జిమ్ రాన్ అని ఒక ఆయన ఉంటాడు. జిమ్ రాన్, మీరు ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వినండి, మీరు ఈయన వినండి. ప్రతి సెంటెన్స్ మీకు ఒక కొటేషన్ అవుతుంది, అంత బాగా మాట్లాడతాడు. వరల్డ్ మొత్తం తెలుసు ఆయనకి. ఈరోజు ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్ సీఈఓలు ఉన్నారంటే ఆయన స్టూడెంట్సే. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఆయన, ఇప్పుడు లేడు కానీ జిమ్ రాన్ అనేట ఆయన పుస్తకాలు కూడా ఉన్నాయి, ఆయన యూట్యూబ్లో ఆయన టాక్స్ కూడా ఉన్నాయి, మీరు వినండి. చాలా అద్భుతం. క్రిస్టియనే కానీ జనరల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటాడు, అంటే ప్రజలకు మోటివేషనల్ స్పీకర్ లాగా పనిచేశాడు. ఆయన వింటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన ప్రతి సెంటెన్స్ ఒక వాల్యుయబుల్ సెంటెన్స్ లాగా ఉంటుంది, ఒక్క సెంటెన్స్ కూడా మిస్ కావద్దు అనిపిస్తుంది. ఇది బాగుంది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు కొన్ని మాటలు మీకు ఓకే అనిపిస్తే అవి రాసుకుంటారు నోట్స్లో. అంటే ఇంకా ఆ స్టేజ్కి రాలేదు మనం. ప్రసంగం చేసేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పాస్టర్ స్పెషలీ, మీరు ప్రసంగం చేసేటప్పుడు ప్రతి సెంటెన్స్ విశ్వాసులకు ఎట్లా అనిపించాలంటే, అబ్బా ఈ పాయింట్ బాగుంది, ఇది రాసుకుంటే బాగుండు అనిపించాలి. సో ప్రతి సెంటెన్స్ అది కొటేషన్ లాగా మారాలి, అది చాలా వాల్యుయబుల్, ఒక వజ్రం దొరికినట్టుగా అనిపించాలంటే దాంట్లో జ్ఞానం అనేది ఇమిడి ఉండాలి. సో నీ సంభాషణ ఉప్పు వేసినట్టు అంటే నువ్వు ఏదైనా మాట్లాడితే ఆ పదార్థం పాడు కావద్దు. ఏం కావాలి? దానికి విలువ రావాలి. అక్కడ ఏదో బుద్ధిహీనంగా మాట్లాడుకుంటాను, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఏదైనా మాట్లాడితే వాళ్ళతో ఏకీభవించడం కాదు, ఆ మాటల్లో ఉన్న లోపాన్ని కరెక్ట్ చేయగలగాలి, లేదా నువ్వు ఏదైనా వాళ్ళకి విలువని యాడ్ చేయ వ్యక్తివై ఉండాలి. సో నీ మాట చాలా విలువైంది. మీరు గుర్తిస్తున్నారో లేదో, మాటకున్న శక్తి ఇంతంత కాదండి. మనం ఎవరు పోలిక చొప్పున చేయబడ్డాం? ఈ దేవుడు సృష్టిని అంతటిని దేంతో చేశాడు అంటే ఆయన వాక్కులో ఆయన పోలిక చొప్పున చేయబడిన మనిషికి కూడా ఏం పెట్టాడు? దాదాపు ఆయన పోలిక, ఆ ఇమేజ్ ఉన్నందుకే మన మాట కూడా అంత పవర్ ఉంది. ఏ అద్భుత కార్యాలు సూచక్రియలు లేకపోయినా ఒకటి మాటతోటి కూడా ప్రజల జీవితాలను కట్టచ్చు. ఒక మాట చాలండి మనిషిని బతుకు మార్చడానికి. చచ్చిపోయేటోడు కూడా లేచి పరిగెత్తుకుంటూ వస్తాడు, అంత జీవం ఉంది మాటల్లో. మరి దాన్ని మనం సరిగా వాడుకోవట్లేదు, మనం లేని దానికోసం ప్రయాసపడుతున్నాం. దేవా చచ్చిపోయినట్టు లేపేయగలిగే ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వు, అభిషేకాన్ని ఇవ్వని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆల్రెడీ నోరు ఇచ్చావు, నాలుగు ఇచ్చావు, దీన్ని ఎట్లా వాడుకోవాలో నేర్పించని అడుగుతున్నారా? ఇది ఎంత పవర్ఫుల్లో అర్థం కావట్లేదు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎన్ని అద్భుతాలు చేశాడు? 4 5 బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎన్ని అద్భుతాలు చేశాడండి? ఏం చేయలేదా? మరి వేల సంఖ్యలో ప్రజలు ఆయన ఎందుకు వెంబడించారు? మాట ఎంత పవర్ఫుల్లో. మళ్ళీ పోనీ ఆయన మర్యాదగా మాట్లాడాడు ఆయన? అంటే ఎందుకు ఆ మాటకు అంత వాల్యూ వచ్చింది అంటే దేవుని అభిషేకంతో ఆయన ఏదైనా మాట పలికాడంటే అది ఈరోజు లేఖనమైంది. అది ఆయన మాట లేఖనమైంది. సో దయచేసి సేవకులారా, మనం మాట్లాడుతున్న ఈరోజు స్టేజ్ ఉంది కదా, ఫోన్ ఉంది కదా, వీడియో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు తయారు చేసుకుంటున్నారు. దయచేసి నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే వీడియో చేయి. ప్రతి ఒక్కరూ లైవ్కి రావాలని రూల్ ఏం లేదు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, నేను చెప్పే మాట ఒక వ్యక్తికి ఉపయోగకరంగా ఉంది అనుకుంటేనే వీడియో తయారు చేసుకోండి, పెట్టండి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేద్దాం అని అనుకొని చేస్తే ఉపయోగం ఉండదు.
ఆ విధంగా ప్రిపేర్ అయ్యి చెప్పండి. నేను చెప్పే సందేశం ఇది నలుగురికి ఉపయోగపడుతుంది. ప్రతి సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. అవసరమైతే రాసుకోండి, ప్రిపేర్ అయితే ద బెస్ట్ని ఇవ్వండి. జ్ఞానం కావాలి. సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఒక కూర వండుతున్నాం అనుకోండి, కిలో చికెన్ వండుతున్నాం అనుకోండి, మంచి రుచి రావాలంటే ఎగ్జాక్ట్గా కిలో ఉప్పు వేయండి. కొంచెం ఎక్కువ వేస్తే ఎక్కువ రుచి వస్తుంది కదండి. మొత్తం కూరకంతటి రుచి వచ్చేది దేంతో? సార్ మీరు ఇంతమంది మాట్లాడినా నేను మాట్లాడితే దానికి వాల్యూ సార్ అంటాడు. అవును, కరెక్టే. నేను మాట్లాడితే విలువ కాబట్టి మీరు ఎవరు మాట్లాడద్దు, మొత్తం నేనే మాట్లాడతా అని అనుకోండి. ఉప్పు రుచిని ఇస్తుంది, కానీ ఎంత వేయాలో అంత వేస్తేనే రుచి. దానికి కొంచెం ఎక్స్ట్రా అయినా రుచి పోతుంది, తక్కువైనా రుచి పోతుంది. తక్కువైతే నష్టం లేదు, తినొచ్చు. ఉప్పు లేకుండా కూడా తినొచ్చు, నో ప్రాబ్లం, నష్టం ఏం లేదు. ఆరోగ్యానికి కూడా ఏం నష్టం లేదు. కానీ అవసరానికి మించి కొంచెం ఎక్కువైనా. సో బాగా ఇది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడడం అవసరం, మాట్లాడాలి. ఎంత మాట్లాడాలో, అవసరమైతే మాట్లాడకపోయినా పర్వాలేదు. షుగర్లెస్ టీలు, సాల్ట్లెస్ ఫుడ్లు అలవాటు అయిపోతున్నాయి ఇప్పుడు సమాజానికి. ఓకే, ఇక అడ్జస్ట్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. కానీ ఎక్కువైతే మాత్రం అడ్జస్ట్ ఎవ్వరు కాలేరు. నీ మాట ఎక్కువ అయిపోతుంది, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నోరు ఎక్కువ అయిపోతుంది అందరికీ ఈరోజు, ఎస్పెషల్లీ మీడియా వచ్చిన తర్వాత ఇక హద్దులు లేవు. ఎవరికి ఇష్టం వచ్చిన అవసరం తెలియని సబ్జెక్టులు కూడా మాట్లాడేస్తున్నారు. త్వరపడి ఏది మాట్లాడకండి. అందుకొరకే మీరు అనేకులు బోధకులు. ఎందుకన్నాడు ఆ మాట? నీ మాటతో ఎంతోమంది నాశనం నడిపిస్తావు సరిగ్గా మాట్లాడకపోతే. అనేకులు బోధకులు కాకుండా, బోధకులు అవసరత ఉంది కానీ అనేకులు కాకుండా అంటాడు. ఎందుకు? ప్రతి ఒక్కడు సబ్జెక్ట్ లేకుండా బోధిస్తే సమాజాన్ని పాడు చేస్తాడు. ఈరోజు అబద్ధ బోధలు, ఇన్ని భయంకరమైన గందరగోళాలు ఎందుకు వచ్చాయి? ఎవరు పడితే వాళ్ళు సబ్జెక్ట్ లేకుండానే మాట్లాడడం, జ్ఞానం లేకుండా మాట్లాడడం. ఉప్పు అవసరమే కానీ ఉప్పు ఎంత వేయాలో అంతే వేయాలి. అంతకు మించి వేస్తే అది వ్యర్థమైపోతుంది. మీరు బాగా నేర్చుకోవాలంటే ఆర్ఆర్కే మూర్తి గారి వినండి. ఆయన రేడియో ప్రసంగం ఇన్ని నిమిషాలు అని అంటే అన్ని నిమిషాలు ఎన్ని వ్యర్థమైన మాటలు చెప్తాడు ఆయన. ఇంచుమించు 40 సంవత్సరాలు సేవ చేశాడు. అయితే ఆయన ప్రతి మాట పేపర్లో రాసేటోడట, రాసి చదివేటోడంట. రేడియోకి డైరెక్ట్ చెప్తే మిస్ అయిపోతాం. చెప్పే జ్ఞానం ఉంది ఆయనకి. ఏం రాసుకోకుండా, పేపర్ మీద రాసుకోకుండా డైరెక్ట్ చెప్పగలడు. కానీ రేడియో కోసము మొత్తం పేపర్ మీద రాసి కేవలం చదివేవాడట అంతే. ఎందుకంటే ఒక్క మాట కూడా తప్పు దొరకకుండా ఉండడానికి. మరి వేల మంది, లక్షల మంది ఆయన మాటలు విని రక్షింపబడ్డారు. మాటకి ఎంత పవర్. పోనీ ఏమైనా డెప్త్ చెప్తాడంటే కాదు, ఉన్న వాక్యాన్ని వాడుక భాషలో చెప్తాడు అంతే. ఆ పదజాలము, ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎంత జ్ఞానంగా మాట్లాడతాడు. ఒక ఆయన ఎవరో కామెంట్ పెట్టారు నాకు, సార్ ఏం సార్ మీ ప్రసంగంలో హల్లెలూయా చెప్పరు అంటే, నేను హల్లెలూయాకి శత్రువు అయిపోయాను అనుకుంటున్నాడు పాపం. హల్లెలూయా చెప్తాను నేను కూడా, చెప్పొద్దని కాదు. కానీ కొన్నిసార్లు ఊత పదంలాగా మాట్లాడేస్తారు. ప్రతి 2 నిమిషాలు కానీ హల్లెలూయా, 2 నిమిషాలు కానీ. అంటే హల్లెలూయా అన్న వర్డ్కి వాల్యూ లేకుండా చేస్తాం. అవసరమే హల్లెలూయా అన్నది ఎక్కడ చెప్పాలో. అంటే మాట ఉప్పు అవసరమే కానీ అవసరానికి మించి చేస్తే దానికి ఉన్న గొప్పతనం పోతుంది. కాబట్టి మీ మాట ఉప్పు వేసినట్టుగా ఎంత వేయాలో, ఎంత మాట్లాడాలో అంతే. అంతకు తక్కువైనా నష్టమేమీ లేదు. నువ్వు మాట్లాడకపోతే పెద్ద నష్టమేం లేదు. కానీ అవసరానికి మించి మాట్లాడితే మాత్రం కూర అంతా పడేయాల్సి వస్తుంది. తెచ్చుకున్న చికెన్ కూడా పడేయాల్సి వస్తుంది. ఎంత నాటుకోడైనా నీ ఒక్కడు చేయబట్టి మొత్తం పడేయాల్సి వస్తుంది. ఓకే, ఆ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎలా ఉండాలి? రుచిగలదిగాను కృపాసహితముగాను. ఆ మాటల్లో ఏముండాలి? కృప అంటే అర్థం ఏంటి? కృపాసహితముగా అంటే ఏంటి? నీ మాటలో దయ కనబడాలండి. ఈరోజు ఎవరు మాట్లాడిన ఎట్లయిపోయిందంటే, నువ్వెంత నా ముందు అన్నట్టే మాట్లాడుతున్నారు. విశ్వాసులు కానీ, సేవకులు కానీ, ఎక్కడికి పోయిన సమాజంలో మనిషికి ఎదుటి వ్యక్తికి ఆ మాటల్లో మృదుత్వం కనబడట్లేదు. కృపాసహితముగా అంటే అర్థం ఏంటి? నీ లోపల నుండి ఆ క్రోధం కనబడద్దు. నువ్వు మాట్లాడితే అందులో ప్రేమ కనబడాలి, దయ కనబడాలి, దీనత్వం కనబడాలి. ఈరోజు మనుషులు రెస్పెక్ట్ అనేది పూర్తిగా కోల్పోయారండి. చిన్న పెద్ద తేడా లేదు ఈరోజు.
ఈవెన్ పాస్టర్స్ కూడా ఆ పద్ధతిని మర్చిపోయారు. ఒకప్పుడు క్రైస్తవ సమాజంలో మాత్రమే ఉండేది బ్రదర్ సిస్టర్ అయ్యా అమ్మ ఆ మర్యాదగా మాట్లాడుకోవడం. ఈరోజు సంఘాలలో కూడా కోల్పోయారు అది. ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. సో దయచేసి గమనించండి, మన సంభాషణలో కృపాసహితముగా, కృప అనే పదం ఎందుకు వాడతాం చెప్పండి? కృప ఎప్పుడు అవసరం అవుతుంది? అర్హత లేని వ్యక్తి పైన జాలి చూపించడమే. ఇప్పుడు కృపాసహితంగా మాట్లాడడం అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను ఇంత దయగా మాట్లాడాల్సినంత అర్హత ఎదుటి వ్యక్తికి అయినా, అంటే వాళ్ళు మాట్లాడిన దానికి నేను ఎడాపడా వాయించేసేయాలి సార్ లెక్క ప్రకారం. కానీ మాటకు మాట అనకుండా నేను వారికి కృపగానే నా సందేశాన్ని ఇవ్వాలి. సో ఆవేశపడేటోడు ఎంతో ఆవేశపరుస్తూ ఉంటాడు. మనం రెచ్చగొట్టి మన నోటితో పాపం చేయడానికి సాతాను చాలా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఏదైనా రెచ్చగొట్టే పనులు ఉంటే ఆ ఆవేశాన్ని తట్టుకోలేకపోతే ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, నష్టమేం లేదు. అక్కడ నుండి యోసేపు లాగా పారిపోవడం నేర్చుకోండి. పారిపోవడం కూడా భక్తి జీవితంలో ఒక అద్భుతమైన భాగం. పారిపోవడం పిరిగితనం కాదు, పారిపోవడమే జ్ఞానం. నేను అక్కడ నిలబడి నా మాట నేను తట్టుకోలేకపోతున్నా, ఎదుటివాడు అంటుంటే నాకు ఆవేశం తట్టుకోలేకపోతున్నా, నా నాలుగు జారే పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కలుస్తా, వెళ్ళిపో. తప్పు చేయడం కన్నా పారిపోవడం బెటర్. నాలుక చాలా విలువైంది, దాన్ని కాపాడుకోండి. కృపాసహితముగా ఉండనేడు. కృపాసహితంగా మాట్లాడితే గొడవలు ఎందుకైతే అండి? ఇక సరే, బయట వాళ్ళ సంగతి తర్వాత, భార్యాభర్తల గురించి చెప్పండి. ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటున్నారు? నేను చాలా పెళ్ళిళ్ళలో కూడా అడిగిన, కార్యక్రమాల్లో కూడా అడిగిన, ఈడ కూడా అడుగుతా, ఒకసారి చూద్దాం. ఎంతమంది పురుషులు మీ భార్యని జంతువు పేరుతో పిలవలేదు ఇప్పటి వరకు? మళ్ళీ అడుగుతా, ఎంతమంది పురుషులు మీ భార్యల్ని జంతువుల పేర్లతో పిలవలేదు? ఓకే, ముగ్గురు ఎత్తారు. ఓకే, ఎంతమంది స్త్రీలు మీ భర్తల్ని జంతువుల పేర్లతో పిలవలేదు? అంటే పిలిచాం సార్, పులి అని పిలిచామా అని. అట్లయితే పర్వాలేదు. ఓకే, చూసారా, మీరు గమనించారా? వీళ్ళంతా క్రైస్తవ సమాజమే కదా. అప్పుడే కృప అనే పదానికి విలువ. కృప అనేది అర్థం ఏంటి? వాళ్ళతోనే కదా నువ్వు మాట్లాడాల్సిన విధానం. మామూలుగా మాట్లాడేటోళ్ళతో అందరం మామూలుగానే మాట్లాడతాం. అప్పుడు మనం బీపీ ఎందుకు పెరుగుతుంది? నీ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? ఆపోజిట్ పార్టీ రేజ్ అవుతున్నప్పుడే కదా. మన లోపల ఉన్న ఒరిజినల్ నేచర్ బయటకు వచ్చేది ఎప్పుడు? ఇక్కడ ఉన్నప్పుడు మీలాగా ఎవరు మాట్లాడలేరు. మీ ఇంట్లో లాంగ్వేజ్ కావాలా అమ్మా? గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ మంచి అద్భుతమైన క్రైస్తవ లాంగ్వేజ్ మాట్లాడతాం, కానీ ఇంట్లో భార్య దగ్గరకు వచ్చేసరికి, భర్త దగ్గరకు వచ్చేసరికి భాష మారిపోతుంది. ఎందుకు? వాళ్ళ గౌరవం పొందడానికి అర్హులు కాదా? వాళ్ళ విషయంలో కృప అనేది ఎప్పుడు వస్తుందంటే మిస్టేక్ చేసినా కూడా అదే మృదుత్వంతో మాట్లాడడం. మిస్టేక్స్ జరుగుతాయి, భర్తలో జరుగుతాయి, భార్యలో జరుగుతాయి. జరగగానే నోరు జారిపోతుంది. నువ్వు వీక్గా ఉన్నావు, చాలా స్పిరిచువల్గా వీక్గా ఉన్నావు. నాలుకని కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు వీక్గా ఉన్నావు అని అర్థం. చాలా బలహీనుడు. నీకు బైబిల్ అంతా తెలిసి ఉండొచ్చు. నాలుకని కంట్రోల్ చేసుకోకపోతే, ఒకడు తన నాలుకను సాధువు చేసుకోకపోతే తన శరీరాన్ని అంతా అప్పగించుకున్నట్టే. నువ్వు ఎంత సేవ చేసినా, ఎంత గొప్ప భక్తునివైనా, ఎంత గొప్ప హై పొజిషన్లో ఉన్నా, ఇంట్లో కూడా నీ నాలుకని కంట్రోల్ చేసుకోకపోతే, కృపాసహితంగా మాట్లాడితే అందులో దయ కనబడాలి, క్షమ కనబడాలి, ప్రేమ కనబడాలి. ఒకవేళ ఆ లాంగ్వేజ్ మనకు రాకపోతే మనం క్రీస్తు యొక్క ప్రతిబింబము కాదు. లూకాసు వార్తల 4వ అధ్యాయం రాయబడింది, ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడిరి. అంటే యేసుప్రభు మాట్లాడితే అందులో ఏమున్నాయట? దయ. మన మాటలో క్షేమాభివృద్ధి ఉండాలి, దయ ఉండాలి, కృప ఉండాలి. ఇది క్రైస్తవ లాంగ్వేజ్, క్రిస్టియన్ లాంగ్వేజ్. క్రిస్టియన్ లాంగ్వేజ్లో బూతులు లేవు. సో స్పెషల్లీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఉండాలి అని అంటే పల్లెటూరు లాంగ్వేజ్ కొంచెం మార్చాలి మనం. అట్లీస్ట్ సంఘ బిడ్డలైనా మార్చుకోవాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఊర్లో కొన్ని వాడుక భాషలు ఉన్నాయి, చాలా భయంకరమైన భాషలు. కనీసం నెక్స్ట్ కొత్త జనరేషన్ వస్తుంది, అప్పటికైనా మార్పు రావాలి. పాస్టర్లు కూడా ప్రసంగాలలో వాడుతున్నారు ఆ వాదం. పాపం తెలియకుండానే వచ్చేస్తున్నారు నోటికి. గ్రహించట్లేదు వాళ్ళు.
అంటే మరి అది చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణము, ఆ మాటలలో భయంకరంగా మా పలకకూడని పదాలు పలుకుతున్నారు. అందుకొరకే నేనంట వీడియోలు తీసి బయట పెట్టడం కన్నా ఫస్ట్ వీడియోలు తీసి మీరు చూసుకోండి, లేదా ఆడియో రికార్డ్ చేసుకొని మీ రికార్డ్ మీరు వినండి. మీరే ఒక విమర్శకుడు లాగండి. ఒక శత్రువు చెప్పిన మాటని మీరు విమర్శించడానికి కూర్చున్నట్టుగా మీ ప్రసంగాన్ని మీరు విమర్శించుకోండి. తను తానే విమర్శించుకొనిన వాడు. మన ప్రసంగాన్ని ఎవరో విమర్శించడం ఎందుకు? మనమే విమర్శించుకుంటే నెక్స్ట్ టైం విమర్శించే వానికి చోటు ఇవ్వకుండా ఉంటాం కదా. కాబట్టి దయచేసి మీ మాట ఇంట్లో కానీ బయట కానీ, సంఘములో కానీ సంఘం వెలుపట వారితో కానీ ఎలా ఉండాలి? దయగలది గాను కృపాసహితం. ఈసారి నుండి మీ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయండి. నేను అంటున్నా టైం మీద ఫోకస్ చేయండి, లాంగ్వేజ్ మీద ప్రార్థన మీద ఫోకస్ చేయండి. ఇది చాలు ఈ సంవత్సరానికి సరిపోతుంది. ఈ సంవత్సరం ఆ భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సమయాన్ని జ్ఞానంగా వాడుకోండి. టైం రాయండి. ఈరోజు నా కర్తవ్యం ఏంటి, ఏమేం పనులు ఉన్నాయి, ఎంత టైంలో ఏ పని చేయగలను, ఈ పని ఇంకేదైనా షార్ట్కట్లో చేయగలను. కొన్నిసార్లు ఒకేసారి 3 పనులు చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళామనుకో 3 వస్తువులు ఒకటేసారి తెచ్చుకోవచ్చు. కానీ ప్లాన్ చేసుకోకపోతే ఏమవుతుంది? అమ్మగారు చెప్తారు కొత్తిమీర తీసుకురండి అంటారు. కొత్తిమీర తీసుకొని రాగానే అయ్యో కారం అయిపోయింది, కారం కూడా తీసుకుని, అది అయిపోగానే ఇంకొకటి సోప్ అయిపోయింది. ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే ప్లాన్ లేకపోవడం. ఇంట్లో ఏమేమి కావాలో ఒకసారి ప్లాన్ చేసుకుంటే ఒక్క ట్రిప్లో వెళ్ళిపోతే ఎంత టైం సేవ్ అవుతుంది. 3 ట్రిప్పులు, పెట్రోల్, టైము. సో జ్ఞానం లేకపోవడం ద్వారా, ప్లాన్ లేకపోవడం ద్వారా సమయం వృధా అయిపోతుంది. సమయం వృధా ద్వారా మీరు ఎదగరు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. జ్ఞానంలో ఎదగరు, ప్రార్థనలో ఎదగరు, టైంని మొత్తం పాడు చేసుకుంటాం. సో దయచేసి ఈ సంవత్సరం టైం మీద ఫోకస్ చేయండి, ఎక్కువ ప్రార్థన మీద ఫోకస్ చేయండి, స్పీచ్ మీద ఫోకస్ చేయండి, మాట మీద. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు విని విసుకొచ్చినా పర్లేదు చెప్తానే ఉంటాను. 3 పదాలు వాడండి. ఎంత వాడితే మీ లాంగ్వేజ్ అంత బాగా అవుతుంది. 3 పదాలు నేర్చుకోండి. ఏంటంటే 3 పదాలు. అది వేరమ్మా, ఎన్నోసార్లు చెప్పా, గుర్తుందా? ఈ 3 పదాలు వాడండి, మీ ఇంట్లో గొడవలే జరగవు. ఏమన్నా చాలా పెద్ద ఫార్ములా సీక్రెట్ చెప్పాను. ఈ పదాలు బయట కాదు వాడాల్సింది. బయట వాడతారు, చెప్పకుండా వాడతారు, నాకు తెలుసు. ఎందుకంటే పనులు అయిపోవాలి బయట. ఇది ఎక్కడ వాడాలి? ఎంతమంది రెగ్యులర్గా వాడతారు? ఈ రోజుకి ఒక్కసారైనా వాడతారు ఈ పదాలు? ఇంట్లో భార్య భర్తలు అన్నీ ఆర్డర్లేనా? ఎందుకు వాడలేరు? కరెక్షన్ చేసే టైమే పరిస్థితి రాకుండా చేయడానికి. ఇది ఆ మిస్టేకే జరగకుండా ఉండడానికి చెప్తున్నా. మీరు కరెక్షన్ చేసే స్థాయి దాకా రాకుండా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్. మీరు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ సమస్య అయిపోయింది, దానికి పరిష్కరించే టైం గురించి ఆలోచిస్తుంది. నేను అంటే నా సమస్య రాకుండా చేస్తుంది ఇది. చాయ్ పెట్టుకురాపో. ఎట్లుంటుందమ్మా మీకు? మీ ఆయన చెప్తే పనోళ్ళమ్మా, దీనికోసమే చేసుకున్నాను మమ్మల్ని లోపల అనిపిస్తుంది, కానీ ఏమన్నారు పాపం. అమ్మ కొంచెం ప్లీజ్ ఒక కప్ చాయ్ తీసుకొస్తావా అంటే వాళ్ళకి ఓపిక లేకపోయినా ఏం చేస్తారు? ప్లీజ్ అనే దానికి అంత పవర్ ఉంది. మీరు ఈరోజు నుండి కమాండింగ్ ఆపేసి ప్లీజ్ అని వాడండి, నష్టం కానీ అరిగిపోతారా మీరేమన్నా? మీ ఈగో హట్ అవుతుందా? కొంతమంది స్త్రీలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురాపో. అమ్మా మీకు ఏమైనా కూలి అయినా పెట్టుకున్నారా? అయ్యా కొంచెం ప్లీజ్. ఆ పని ప్లీజ్ అనే వర్డ్ బయటలో కాదు, ఫస్ట్ ఇంట్లో నేర్చుకోండి. మీ పిల్లలు నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి. ప్లీజ్ అనే వర్డ్కి విలువ ఉంది. ఎందుకంటే నువ్వు ఆర్దిస్తున్నావు, కమాండింగ్ చేయట్లేదు. కమాండింగ్ ఎవరు ఇష్టపడరండి? ఇక్కడ ఎవరైనా ఇష్టపడతారా? మిమ్మల్ని ఎవరైనా రూల్ లాగా చెప్తుంటే వింటారా మీరు? మీ పై అధికారి చెప్తే కూడా వినరు మీరు. నాకేందా ఆర్డర్ చేస్తే ఎవరికి నచ్చదు. అందరికీ ఈగోలు ఉన్నాయి, కాస్తో కోస్తో ఈగో హట్ అవుతుంది. అందరికి చిన్న పిల్లలకు కూడా ఉంటుంది ఈగో. కాబట్టి ఆ ఈగోని కట్ చేసేది కత్తి ఇది. ఏంటది? ప్లీజ్. ఈ పదాలు ఓకే, ప్లీజ్ అని చెప్పాము, పని చేసి పెట్టారు. చేయగానే ఒక్క మాట ఏంటది, ఇంకొకసారి చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. ఈ థ్యాంక్ యూ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ టైం మీకోసం అడగక ముందే పని చేసి పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫార్ములాలు నేర్చుకోండి. పొరపాటున ఏదైనా మిస్టేక్ జరిగిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఏం చేయండి? నేను ఎందుకు చెప్తా?
ఈ రెండిటికన్నా కష్టమైన పదం ఇది. ఇదన్నా కొంచెం ట్రై చేయొచ్చు, కానీ కొంచెం కష్టమైన పదం. దానికి ఎంత ఈగో హట్ అవుతుందో. ఈగో చచ్చిపోతేనే మీరు బ్రతుకుతారు, మీ కుటుంబాలు కట్టబడతాయి. లేదు వీటిని చంపుకోము, హ్యాపీగా బతకాలి మా ఇంట్లో అంటే కాని పని, అది ఇంపాసిబుల్. ఓకే, సో మీ సంభాషణ కృపాసహితంగా ఉండాలంటే ఇవి కృపాసహితమైన పదాలకు ఉపయోగపడతాయి. ఇవి మీరు ఏ స్టేట్మెంట్ చెప్పినా దానికి ఇవి రిలేట్ చేస్తే మీ మాట లాంగ్వేజ్ టోన్ మారిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి, నేను ఏం చెప్తున్నానో అవన్నీ ప్రాక్టికల్గా చేసి చూడండి, దాని పవర్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. బైబిల్లో దేవుడు ఏదైనా చెప్పాడంటే అది మన లోపల కార్యం చేస్తుంది. కాబట్టి ఏదో ఎన్నో సబ్జెక్టులు విన్నాం, లోతైన సబ్జెక్టులు విన్నాం, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతున్నాం. కనుక కొలసీ పత్రిక ఇదంతా ఆచరణ. మన అనుదిన జీవితంలో మన కుటుంబము, మన సంఘము, సమాజము మనం ఎలా ఉండాలో జ్ఞానం పొందుకొని దాని ప్రకారం నడుద్దాం.